టాపిక్. వెల్కమ్ టు సిసిసి హాట్ టాపిక్. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే దానికి చర్చలే పరిష్కార మార్గాలు. అందుకే సిసిసి ఛానల్ ఒక ప్రయోగానికి వేదికగా ఇక్కడ హాట్ టాపిక్ అనే కార్యక్రమం ప్రతివారం కండక్ట్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అనేక సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి, వాటి పరిష్కారాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా శాంతి భద్రతల సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది, సమకాలీన రాజకీయ పరిస్థితులన్నీ కూడా చకచకా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి అన్ని అంశాలని కూడా చర్చించేందుకు ఇక్కడ 3 పార్టీలకు చెందిన ప్రధానమైన నేతలు ఉన్నారు. ముందుగా మనకి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి శివరామ సుబ్రహ్మణ్యం మనందరికీ తెలిసిన వ్యక్తే, ఏపీఐసిసి మాజీ చైర్మన్, అదేవిధంగా పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న శివరామ సుబ్రహ్మణ్యం ఒక వక్తగా మన స్టూడియోకి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీడీపీ తరఫున గన్ని కృష్ణ ఒక వక్తగా స్టూడియోకి రావడం జరిగింది. అదేవిధంగా వస్త్ర వ్యాపారిగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులైన బొమ్మల రాజ్కుమార్ ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ నుంచి సిటీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన కూడా ఈ చర్చల్లో ప్రధానంగా పాల్గొనడానికి స్టూడియోకి వచ్చారు. వీరందరికీ కూడా ప్రత్యేకంగా సిసిసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా రాజమండ్రి సిటీ సంబంధించి మనం ప్రస్తావించాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా అనేక అంశాలు చర్చకు తీసుకురానున్నాం. అందులో భాగంగా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే భూ కబ్జాలు బాగా తీవ్ర స్థాయిలో పెరిగిపోతాయి. నగరంలో ఎక్కడ పెడితే అక్కడ ఖాళీ స్థలం ఉంటే చాలు కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా కూడా కన్నేసి చాలా తీవ్రమైన పరిస్థితుల్లో వాటిని ఆక్రమించుకోవడం, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తులు మాత్రం అనవసరంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు శ్రీకారం చుడితే అసలు పార్టీలు ఎంతవరకు బాధ్యత వహిస్తాయి? ఈ భూ బకాసుల్ని తరిమి కొట్టడానికి మా సిటీకి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు ఎన్నో వందల ఎకరాలని ప్రజల కోసం దానం చేసిన పవిత్రమైన ఈ నగరంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చర్చిద్దాం. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, ఇట్లాంటి ఆగడాన్ని అరికట్టాలంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? మీరు చెప్తున్నట్టుగా ఒక స్పెసిఫిక్ కేసెస్ అయితే రాజమండ్రిలో ఒకటి నాకు తెలుసు. పోతే ఇది చట్టాన్ని అమలుపరచవలసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా చట్టాన్ని అమలు పరిస్తే సివిల్ డిస్ప్యూట్స్లో కలగజేసుకోకుండా ఈ సివిల్ డిస్ప్యూట్స్ని ఎవరైతే చట్టబద్ధ అధికారాలు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయో వారు పూర్తిగా బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా ఇటువంటి అరికట్టచ్చు. అట్లాగే దురదృష్టం ఏంటంటే రాజమండ్రిలో మీరు చెప్పినట్టుగా ఎంతోమంది మహానుభావులు, మహనీయులు ఇక్కడ నివసించినటువంటి ప్రాంతం, ఎన్నో త్యాగాలకి, ఎన్నో దానాలకి మరి ఇక్కడ ఎంతోమందికి స్ఫూర్తించినటువంటి మనుషులు ఉన్నారు. ఇవాళ అటువంటి వ్యక్తుల స్ఫూర్తిని మనం కొంతవరకు మంటగలుపుతున్నాం. అంతేకాకుండా రాజమండ్రిలో ఈ భూ కబ్జాల విషయంలో చాలా అనేక మంది ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ వ్యక్తుల విషయంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా పరిశీలించుకోవాలి. కారణం ఏంటంటే మన పార్టీకి సంబంధించిన మనిషి ఎవరైనా ఆ తగాదాలో ఉంటే వారిని ఎంకరేజ్ చేయకుండా వారి నుంచి పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేసే విధంగా రాజకీయ నాయకులుగా మేము ఉన్నటువంటి మాలో కొంత మేము పరివర్తన చెందాలి. అంటే మీ పార్టీ నుంచి మీరు ఖచ్చితంగా అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం? నేనైతే ఖచ్చితంగా నేను ఈ ల్యాండ్ మాఫియాని కానీ, ఈ భూ కబ్జాలు చేసే వ్యక్తులు కానీ, ఈ రకమైనటువంటి ప్రజల్ని మోసం చేసే చీటర్స్ని కానీ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేసే క్యారెక్టర్ నాకు గత 25 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. ఏ రోజు నేను ఎంకరేజ్ చేయను. ఎంకరేజ్ చేసే పరిస్థితి వచ్చితే మటుకు ఖచ్చితంగా ఎవరైతే కన్సర్న్ అధికారులు ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. కృష్ణ గారు మీరు చెప్పండి, అంటే డబుల్ రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా నకిలీ పత్రాలతో అనేక మోసాలు జరుగుతున్నాయి. టీడీపీ వైపు నుంచి మీరు ఎట్లాంటి ఇనిషియేటివ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది సీనియర్ పొలిటీషియన్గా, టీడీపీ నాయకుడికి? మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్యం చెప్పిన మాటలతో నేను ఏకీపిస్తాను. ఎందుకంటే రాజకీయ పార్టీలకి ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా కొంతమంది రాజకీయ అంటే ఏ పార్టీ అయినా కానీ ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీని అంటాం, అది వేరే విషయం. ఏ పార్టీకి చెందినా కానీ కొంతమంది ఈ పొలిటికల్ ఈ లీడర్స్ కొంతమంది ఇటువంటి ల్యాండ్ గ్రాబింగ్ని ప్రోత్సహించడం, కొంత ఈ కబ్జాలు అవి చేయడం, ఇట్లాంటి కొన్ని సెటిల్మెంట్లు చేయడం, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత ఇండైరెక్ట్గా వాళ్ళు సహకారం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రాజమండ్రి కూడా రాయలసీమ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి కూడా రాజమండ్రిలో కూడా ప్రవేశించిందంటానికి ఏమాత్రం కూడా చాలా బాగా ఉంది. ఎందుకంటే ముందుగా మీరు చెప్పినట్టు రాజమండ్రి లాంటి ఒక సాంస్కృతిక రాజధాని ఇది, ఎంతోమంది మహనీయులు నడయారిన ప్రదేశం ఇది. ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి అసాంఘికమైన కార్యకలాపాలు, ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటి సామాన్య బలైపోతున్నారు ఈ విషయంలో.
ఎందుకంటే వాళ్ళది కాని ల్యాండ్ ఎవరిదో ఉన్న ల్యాండ్ ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఒక ల్యాండ్ ఇక్కడ కొనుక్కుంటారు, ఏదో ఉద్యోగం రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ ఇల్లు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏదో కొనుక్కోవడం, వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఆ ల్యాండ్ ఇంకొకటి అమ్మేయడం, వాడు తీరా అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎవడో ఇంకొకటి వచ్చి ఇల్లు కట్టేసుకోవడం, అక్కడ లేదా కట్టుకునే ప్రయత్నాలు చేయడం, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఎవరైనా పార్టీని ప్రమేయం లేకపోయినా రాజకీయ పార్టీలకు చెందిన నిర్ధారణంగా దాన్ని ఖండించాలి, అవసరమైతే వాళ్ళు బహిష్కారం కూడా చేయాలి. అలాంటి వాళ్ళు ఏమైనా గుర్తించారు మీ పార్టీలో? మా పార్టీలో నాకు తెలిసిన వరకు ఎవరు లేరు, మా దృష్టికి ఎవరు రాలేదు. వచ్చినా కానీ మేము సహించాలి. ఇప్పుడు నేను పబ్లిక్గా చెప్తున్న విషయం, అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ లోకల్ నాయకత్వం కానీ ఎవరు కూడా సహించే విధానం ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అది ఏదో ఒక వ్యక్తి చేసిన వాళ్ళని దాన్ని పార్టీకి అంటగడ్డం అనేది తప్పది. దీని విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు పోలీస్ స్టేషన్లు కూడా, ఎందుకు సుబ్రహ్మణ్యమే ఇదివరకు ఒకసారి ఏదో సందర్భంలో అన్నట్టు నాకు గుర్తు, సెటిల్మెంట్ కేంద్రాల కింద తయారవుతున్నారు రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ అని చెప్పేసి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది అటువంటి విధానాలు కూడా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా అరికట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ అనేది అప్పుడెప్పుడో పేపర్లో చదివాను నేను, చార్మినార్ని ఒకటి అమ్మేసేటప్పుడు కొనేసేటట. అదేవిధంగా ఇందాక రాజ్ కుమార్ గారు ఏదో మాటలో చెప్పినట్టు రాజమండ్రి స్టేషన్ కూడా రేపు ఎవడో ఒకటి అమ్మేస్తాడు, ఎవడో కొనేస్తుంటాడు. దీన్ని ఏంటంటే చట్టంలోని లొసుగుల కారణం దీనికి గవర్నమెంట్ కూడా ఒక స్ట్రింజెంట్గా కొన్ని విధానాలు ఒక రూపొందించి దాన్ని స్ట్రిక్ట్గా ఫాలోవలసిన అవసరం ఉంది. కేవలం ఈ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే డబ్బులే ఆ రాబడే మా గవర్నమెంట్ ప్రధానం అనుకోకుండా దాంట్లో బాగోగులు కూడా సమీక్షించి కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం, రిజిస్ట్రేషన్ టైంలో తీసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, అందులో పాటించాల్సిన అవసరం. వైఎస్ఆర్ పార్టీ చెప్పండి, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి కంట్రోల్ అయ్యాయి? దీని ముఖ్యంగా మనం ఇట్లాంటి చేసే వ్యక్తుల్ని ముందుగా మనం ఏ పార్టీలో కూడా ఉంచకూడదు. ఏ పార్టీలు కూడా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ అయితే జనరల్గా చేయరు. ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా పోలీస్ స్టేషన్లోని ఇట్లాంటిది తగు రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు, నా స్థలం అలా చేసేసుకున్నారు చేసి చెప్తారు. అది డిపార్ట్మెంట్ వారేమో ఏదో పక్షాన్ని కుమ్మకాయడం జరుగుతుంది. దానివల్ల అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది మన తెలంగాణలోని రాయలసీమలోని జనరల్గా ఉంటుండే. అయితే మనకి ఈ మధ్య కూడా ల్యాండ్ కాస్ట్ అంతా కూడా చాలా ఎక్కువ రేటు పెరిగిపోవడం జరిగింది. దీనికి కొంతమంది బయట నుంచి రావడం, ఇక్కడ లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, అంటే ఈ ఫొటోస్ పెట్టారు కదా, ఫొటోస్ మళ్ళీ మార్పిచ్చేసి వేరే ఫోటో వాళ్ళు పెట్టడం, ఇట్లా దాని మీద సరైన ఎంక్వైరీ లేకుండా రిజిస్ట్రేషన్ జరగడమే ఇది చాలా ముఖ్యం. ప్రధానంగా ఇక్కడ ఉన్న ముగ్గురు పార్టీల నేతలు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఇట్లాంటి వారికి టికెట్స్ ఇవ్వకుండా మేము ప్రధానంగా ఒక ప్రధాన పాత్ర పోషిస్తామని హామీ ఇవ్వగలం. మేమైతే వీళ్ళకి ఈ వ్యాపారం చేయడం కోసమే రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ఆ వ్యాపారం గురించే ఏదో ఒక పార్టీని అడ్డు పెట్టుకుని ఇలాంటి వాళ్ళంతా కూడా వెనక వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళని ఏ విధంగా మీరు నిరోధించే అవకాశం ఉంది? ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం? మేమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంకా ప్రస్తుతం ఒకటే కొవ్వూరులో ఒకటి విజయం చేయడం జరిగింది. అట్లాగే మరి రాజమండ్రిలోని ఒక కార్పొరేటర్ సీటు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఎలక్షన్ పెడితే తప్పనిసరిగా మేము కూడా అక్కడ లోకల్గా ఆ వార్డు సంబంధించిన వరకు కూడా ఆ వ్యక్తి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి అంతా పూర్తిగా కరెక్ట్ పర్సన్ ఇతర ప్రజల సేవ చేయగల వ్యక్తులకే మేము టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లా చెప్తున్నారు కానీ ఇటీవల యూపీ ఎలక్షన్స్ తీసుకుంటే బీజేపీ 44%, అదేవిధంగా కాంగ్రెస్ 44%, మొత్తం కూడా టికెట్ సమాజ్వాదీ పార్టీ కానీ ఇంచుమించు 50% వరకు నేర తీర్పులు టికెట్లు ఇస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుంది? అంటే డబ్బే క్రైటీరియా అవుతుందా రాజకీయాలు ఏంటి? అంటే రాజకీయాల్లో డబ్బు కూడా ప్రధానం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో డబ్బు అనేది కీలకంగా మారుతుంది. ఎవడైనా అన్నాహజరాలంటూ వచ్చి లాంటి వాళ్ళు వచ్చి రాజమండ్రిలో కార్పొరేట్గా కంటెస్ట్ చేస్తే కనీసం డిపాజిట్ పడదు. కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం పెరగాలి, ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి. ఓటుకి నోటు అనే కాన్సెప్ట్ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి ఈ తరుణంలో ఏ పార్టీ ఎక్కువ ఇచ్చింది, ఏ పార్టీ ఎక్కువ ఇస్తే ఎవరికి ఓటేయాలి అన్న దాని మీద నడుస్తున్నటువంటి చరిత్ర ఇవాళ. ఈ చరిత్రలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కొంత సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. ఏదో ఒక వార్డు ఎలక్షన్కి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కి ఒక పార్లమెంట్ ఎలక్షన్కి ఆ పరిశీలకులు నియమించిన తర్వాత ఆ పరిశీలకులు ఏ రకంగా పనిచేస్తున్న దాని మీద మానిటరింగ్ చేయడానికి కన్సర్న్ సిస్టమ్ కూడా మార్చాలి. అంతేకాకుండా ఈ రాజకీయాల్లో ఎవరైతే ఈ రకమైనటువంటి భూ కబ్జాలకు కానీ లేకపోతే ఈ క్రిమినల్ నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటూ పార్టీలు అండలు పెట్టుకుని
ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకొస్తే ఖచ్చితంగా అటువంటి వాళ్ళని ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదని నా పర్సనల్ అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే యూపీ, మీరు బీహార్ ఇవన్నీ మీరు ఏదో కొంత ఎక్సర్సైజ్ చేసి చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆ రకంగా ఉంటుందేమో చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. గతంలో బీహార్ని కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి బీహార్ని కంపేర్ చేస్తే టోటల్గా చేంజ్ వచ్చింది. అక్కడ ఒకప్పుడు బీహార్ రాష్ట్రం వెళ్ళాలంటే పక్క రాష్ట్రం వాళ్ళు భయపడే పరిస్థితులు. ఇవాళ బీహార్ రాష్ట్రంలో కూడా ఎక్కడ భారతదేశంలోంచి ఏ పౌరుడు వెళ్ళినప్పటికీ కూడా సంతోషంగా తిరిగి రాగలిగిన పరిస్థితులు అక్కడ. ఖచ్చితంగా రాజకీయ మార్పు జరగడం వల్ల ఆ పరిణామాలు సంభవించాయన్నది ఎక్కువ మంది 100%. అంటే రాజకీయాల్లో కొన్ని మార్పులు వస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజల్లో మార్పు రావడానికి చేయవలసిన పరిస్థితులు రాజకీయ పార్టీలు చేయాలి. అందుకనే 3 పార్టీలు ఇనిషియేట్ తీసుకుని ఇక్కడ కనీసం రాజమండ్రి వరకు లేకపోతే తూర్పుగోదావరి జిల్లా వరకు మనం ఎంతవరకు మీలాంటి ఎప్పటి నుంచో రాజకీయాల్లో కింది స్థాయి నుంచి పై వరకు ఈ విషయంలో కూడా విభేదం చేసిన పరిస్థితి ఏంటంటే రాజకీయాల్లో ఇక్కడ మేము ముగ్గురు కూర్చున్నాం, మేము ముగ్గురేమో మా రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించట్లా. మా రాజకీయ పార్టీలో నాయకత్వాలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ సుబ్రహ్మణ్యంగా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా నేను మాటిస్తే నా వరకు సరిపోతాను తప్ప నా పార్టీ వరకు సరిపోతానని నేను చెప్పడానికి నేను సిద్ధంగా లేదు. కారణం మా పార్టీలో ఉన్నటువంటి డిఫరెంట్ పీపుల్స్, ఇంకా నాయకత్వం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వెనకాల జరిగే వ్యక్తుల పరిస్థితులు, ఇవన్నీ ఆలోచనలు చేయాలి. అంటే ఇది మా వరకు అయితే చెప్పను. కాంగ్రెస్ పార్టీ వరకు అయితే నేనైతే రాజమండ్రిలో ఒకళ్ళిద్దరటువంటి తప్పులు చేసిన మనుషులు ఉన్నప్పటికీ కూడా మేము ఏనాడు ఎంకరేజ్ చేయలేం. మీరు కంపేర్ చేసుకుంటే నేను విమర్శిస్తున్నాను అనుకోక్కర్లేదు. లాస్ట్ కార్పొరేషన్ 50 మంది కార్పొరేటర్లు రాజమండ్రిలో ఉన్నారు. 50 మంది కార్పొరేటర్లని మీరు అంచనా వేసుకోండి. కాంగ్రెస్ పార్టీ నుంచి 17 మంది ప్రాతినిధ్యం వహిస్తే తెలుగుదేశం నుంచి 32 మంది ప్రాతినిధ్యం వహించేవారు. ఒక పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న బై ఎలక్షన్లో విన్ అయ్యారు. ఈ 50 మంది కార్పొరేటర్ల స్థితిగతులు, వాళ్ళు కార్పొరేటర్లుగా ఎన్నికైన తర్వాత వాళ్ళ పరిస్థితులు, ఏ రకంగా వాళ్ళు ప్రయాణం చేశారన్న దాని మీద కంపేర్ చేస్తే ఏ రాజకీయ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఎంత మచ్చపడిందో ఒకసారి మీరు కూడా టచ్ చేయండి. దానికి కారణం ఏంటంటే ఒక కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి, నేను నా కార్పొరేటర్ ఎలక్షన్కి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాను, నాకు ఏ రకంగా ఈ ఆదాయం వస్తుంది, ఈ కార్పొరేటర్ ఉద్యోగం చేస్తే నాకు 5,000 నెలలకు జీతం ఇస్తున్నారు, ఈ జీతంతో నేను ఎలా బతకాలి అనే పరిస్థితులు ఇవాళ రాజకీయ పార్టీ కార్యకర్తల్లో రావడం దురదృష్టకరం. ప్రజలు ఎవరు మనల్ని సేవ చేయమని అడగల. ప్రజలు వచ్చి మీరే సేవకుడు, మీరే పనిచేస్తే మాకు పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పి ప్రజలు అప్పుడు అడగలేదు అవన్నీ. కానీ ప్రజలకి మన దగ్గర ప్రజల మెప్పు పొందడానికి, రాజకీయాల్లో ఉన్నందుకు ఉనికిని చాటుకోవడానికి, ప్రజలకు ఎంతో కొంత సేవ చేయడానికి ముందుకు వచ్చాం. ప్రధానంగా ఒక సమస్య ఏర్పడుతుంది. గతంలో అయిన రీజనల్ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇటీవల కాలంలో మీకు ఏపీఐసిసి పదవి వచ్చినప్పుడు కానీ ఒక క్వార్టరీ మీకు తెలియకుండానే ఏర్పడుతుంది. ఆ క్వార్టరీలో కొన్ని రకాల వ్యక్తులు రావచ్చు, లేదా మీరు ఆహ్వానించినా లేకపోయినా వచ్చి వెనకాల తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు కూడా మీ మీద దుష్ప్రచారం చేయడం జరిగిందని మీరు ఖండించడం కూడా జరిగింది. అసలు ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? మీరేమో దూరం చేసారు. ఈ టాపిక్లో ఇది అవునా ఉంది తర్వాత నెక్స్ట్ ఎదురుగా అదే మీరు చెప్తున్నారు కదా జగేంద్ర. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏంటంటే ఈ భూ కబ్జాలు చేసే వాళ్ళు కానీ లేకపోతే అవినీతి పనులకు కానీ భవిష్యత్తులో అంటే రాజమండ్రి నగరానికి సంబంధించిన వరకు మీరు అడిగారు. మనం బీహారు లేకపోతే యూపీ వద్దు, రాజమండ్రి నగరం వరకు మాట్లాడదాం. రాజమండ్రి నగరంలో గతంలో సుబ్రహ్మణ్యం చెప్పినట్టు గత 2 సార్లు కూడా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత, రాజమండ్రి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. రాజమండ్రి మేయర్ సీట్ స్థానాన్ని అత్యధికంగా కార్పొరేటర్ సీట్లు కూడా. మొన్న జరిగిన రీసెంట్గా కన్క్లూడ్ అయిన కార్పొరేషన్లో కూడా మెజార్టీ దాదాపు 32 మంది మాకు ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు నేనే కాదు, మా పార్టీ కాదు, కాంగ్రెస్ కానీ లేకపోతే వైఎస్ఆర్ కానీ ఇంకొకరు కానీ అవినీతి పరుల్ని లేకపోతే ఈ అసంఘిత చర్యలు పాల్పడే వాళ్ళని వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించాలి, రాజకీయాలు తీసుకొని ఎవరు కూడా నాకు తెలిసిన వరకు ఎవరు అనుకోరు, రాజకీయ పార్టీలు ఎవరు కూడా, ఎందుకంటే కావాలని మార్చి తెచ్చుకోవాలని అనుకోరు. అయితే నేను ఇప్పుడు ఆయన అన్నాడు, ఎందుకంటే 17 మంది మా వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, 32 మంది టీడీపీ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. అంటే డైరెక్ట్గా అనలేదు కానీ ఇండైరెక్ట్గా కొంత అవినీతి జరిగింది, కార్పొరేట్లు కొంతమంది ఎక్కువ సంపాదించుకున్నారు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే నన్నయ్య గారి
ప్రదేశం కాబట్టి ఆయన అన్న మాటల్లోనే చెప్పకనే చెప్పాడు అన్నట్టుగా అదేంటంటే మేము చాలాసార్లు మేము చెప్పాం, నేను కానీ మా నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బుచ్చి చౌదరి గారు కానీ మేము చెప్పడం జరిగింది ఏంటంటే మేము నిష్కళంకులకి నిజాయితీ పనులకి మేము టికెట్లు ఇచ్చాం. కోటీశ్వరులకు ఎవరికి టికెట్, కోటీశ్వరులకు కావాలని టికెట్లు కావాలని చొక్కా కాంగ్రెస్ పార్టీ కన్క్లూడెడ్ చొక్కా కూడా లేని వాళ్ళు చొక్కా కొనిపెట్టి మేము టికెట్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి మొత్తం. సరే కొంతమంది ఉన్నారు, కొంతమంది చేయదు. ఇంతమంది చేసిన తర్వాత కూడా మేము నగర ప్రజలకి ఒక రకంగా మేము కొన్ని విషయాల్లో క్షమాపణ వేడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అత్యధిక స్థానాల్లో మమ్మల్ని గెలిపించి తెలుగుదేశం పార్టీకి 2 సార్లు పట్టం కట్టారు ఇక్కడ కార్పొరేషన్లో. అయినా కానీ కొంతమంది కార్పొరేటర్లో అది కేవలం తెలుగుదేశం వాళ్ళనే కాదు, కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కార్పొరేటర్లు ఆయన జనరలైజ్ చేసి చెప్తుంటే ఇప్పుడు పూర్తిగా ఏంటంటే ఈ డబ్బు ప్రభావం అనేది రాజకీయాల్లో బాగా పెరిగిపోయింది. నేను 5 లక్షలు అంటే కార్పొరేటర్ స్థాయికి 5 లక్షలు, ఎమ్మెల్యే స్థాయికి 2 కోట్లు, ఎంపీ స్థాయికి 15 కోట్లు 20 కోట్లు అది సంపాదించ అది అలాగనే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంలో మా కార్పొరేటర్లు కూడా కొంతమంది, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అబౌట్ కాంగ్రెస్ కార్పొరేటర్స్, అది ఆయన చెప్పాలి. అది మేము నిజాయితీగా మేము ఒప్పుకునేది అంటే కొంతమంది ఉన్నారు, మా దాంట్లో కూడా ఉన్నారు కొంతమంది మా పార్టీ చేసిన, మా పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు మా పట్ల చూపిన నమ్మకాన్ని కానీ మేము కొన్ని సందర్భాల్లో ఒక 2-3 విషయాల్లో మేము నిలబెట్టుకోలేకపోయాం. వాళ్ళు పార్టీని అడ్డం పెట్టుకుని, రాజకీయాలను అడ్డం పెట్టుకుని, పదవులను అడ్డం పెట్టుకుని, లేకపోతే వాళ్ళ భర్తల పదవులు కానీ లేకపోతే భార్యల పదవులు కానీ అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని అమ్మేసినట్టు చేసి రాజమండ్రిలో కొన్ని కోట్లు సంపాదించి రాజకీయాలను వ్యాపారంగా చేసుకుని పార్టీలు మారిన గనులు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ మేము మళ్ళీ డెఫినెట్గా, ఎందుకంటే ప్రజలకి మా పట్ల, ఎందుకంటే మేము నిజాయితీగా ఒప్పుకుంటాం, మేము తప్పు చేసే అటువంటి తప్పు జరగనివ్వని మళ్ళీ ప్రజల్ని మేము బహిరంగంగా మేము క్షమాపణ అడిగాం. నేను కానీ బుచ్చి చౌదరి గారు కానీ ఈసారి డెఫినెట్గా కరెక్ట్. అది ప్రతి మా పార్టీలో మేము నిజాయితీగా ఒప్పుకుంటాం, ఆయన కూడా ఒప్పుకోమను, మేము నిజాయితీగా ఒప్పుకుంటున్నాం. మీకు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏరు పారేస్తాం. వినండి, భవిష్యత్తులో మేము నగర ప్రజలకు ఇచ్చే హామీ ఏమిటంటే భవిష్యత్తులో పూర్తిగా నిష్కలంకులకి ఎవరైతే ప్రజా చేస్తారని నమ్మకం పూర్తిగా మాకు ఉందో వాళ్ళు కోటీశ్వరులా లేకపోతే ఇంకోట వ్యాపారాలు ఉన్నాయో ఏం కాకుండా నిజాయితీ పనులకి సీట్లు ఇవ్వడానికి, వాళ్ళని గెలిపించుకోవడానికి మేము సాయశక్తిలో నగర ప్రజల ఆశీస్సులతో మేము ప్రయత్నాలు చేస్తాం. 2 సార్లు గెలిపించిన తర్వాత ఇలాంటి ఫలితం వచ్చిందని మీరే ఒప్పుకుంటారు. ఈ నేపథ్యంలో 3వ సారి ఎలా ఇస్తారండి? అలా అని కాదు నేను చెప్పేది, నేను తప్పు జరగలేదని చెప్పట్లా, కొంతమంది విషయంలో జరిగింది అంటున్నాను. అందరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఒక తల్లి కన్నా బిడ్డలో అందరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు. అక్కడ మంచి వాళ్ళని చెప్పుకుంటే ఆత్మవంచనే. నేను నిజాయితీగా చెప్తాను, అది ఆ మాట నిజాయితీగా అందరూ చెప్తే బాగుంటుంది. అది కొంతమంది చేశారు, అది కొంతమంది తప్పులు చేస్తారని మేమే ఒప్పుకుంటున్నాం కదా. నాకు తెలిసి ఈ 17 మంది కార్పొరేటర్లలో అంత అవినీతికి పాల్పడిన వ్యక్తులు మా పార్టీలో తక్కువ. నాకు తెలిసి అయితే మటుకు నా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే ఆయన స్పెసిఫిక్గా చెప్పారు, నిజాయితీగా చెప్పారు. మా పార్టీలోనే ఉండి, మా పార్టీలోనే రాజకీయం చేసి, మా పార్టీలోనే ఎదిగి, మా పార్టీ ద్వారానే పదవులు అనుభవించి, మా పార్టీ నుంచి బయటికి వెళ్ళి దాన్ని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిన వ్యక్తులు మా పార్టీలో ఉన్నారని చెప్పి ఉండేవారని చెప్పి ఏదైతే కృష్ణ గారు నిజాయితీగా చెప్పారో దాన్ని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో రాజమండ్రి ప్రజలందరికీ తెలిసి ఒక వ్యక్తి గురించి ఇంతసేపు చర్చ చేయడం కూడా అన్నెసరీ. దానికి కారణం ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని, ఒక రాజకీయాన్ని నమ్ముకుని ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ సిద్ధాంతం నచ్చకపోతే, ఆ నాయకత్వం నచ్చకపోతే ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీని క్వశ్చన్ చేయాలి. లేదనుకుంటే డైరెక్ట్గా వారికి ఇచ్చిన పదవులకి రిజైన్ చేసి రాజకీయాల్లో ఏదైతే ఆ పార్టీ ద్వారా పదవి తెచ్చుకున్నారో, ప్రజల్లో ఎన్నికయ్యారో ఖచ్చితంగా రిజిగ్నేషన్ ఇచ్చి రిజైన్ చేసి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు రాజకీయాల్లో మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయలేని వ్యక్తులు మా పార్టీలో ఎవరూ లేరు. దానికి కారణం ఏంటంటే మా పార్టీ నుంచి రిజైన్ చేసినటువంటి రాఘవబాబు
తను మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి పోటీ చేసి తన మేనిఫెస్టో తను ప్రకటించుకుని తన ఎన్నికల్లో గెలిచాడు. దాన్ని అందరూ అంగీకరించి తీరాలి. కారణం ఏంటంటే అటువంటి బ్రాడ్ మైండెడ్ కూడా కావాలి. ఇవాళ రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే మీలాంటి చర్చా వేదికలు రాజమండ్రిలో మరిన్ని జరగాలి. మా ముగ్గురిని పిలిచినట్టుగానే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా మేము రాజకీయాల్లో ఉన్నాం, ప్రజలకి సేవ చేస్తాం తప్ప ప్రజల్ని మేము ఇబ్బంది పెట్టము అనే పరిస్థితులు క్రియేట్ కావాలి అంటే ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి. ఎంత ప్రభుత్వం ఎన్ని చట్టాలు రూపొందించినప్పటికీ కూడా చట్టాలు అమలుపరచవలసిన అధికారుల్లో కూడా ఒక రకమైనటువంటి మార్పు రావాలి. ఇందాక సెటిల్మెంట్ గ్యాంగ్స్ గురించి పోలీస్ స్టేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, నేను ప్రభుత్వంలో ఉన్నా నిజాయితీగా చెప్తున్నాను, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే పోలీస్ స్టేషన్స్లో జరుగుతున్నటువంటి వివాదాల విషయంలో చూస్తే 100కి 75% ఈ భూతగాదాలే జరుగుతుంది అక్కడ సెటిల్మెంట్లో. అసలు ఇవాళ ఇంత చట్టాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలు బయటకి ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో అనేక వార్తా ప్రసారాలు చేయడానికి అనేక టీవీలు అనేక కథనాలు ముందుకు వస్తున్న నేపథ్యంలో కూడా భయం అనే పరిస్థితులు లేకుండా ఇవాళ రాజమండ్రిలో ప్రత్యేకంగా రాజమండ్రి పోలీస్ స్టేషన్స్ అర్బన్ జిల్లా అయిందని చెప్పి ఆనందపడాలో దుఃఖించాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కూడా క్రైమ్ రేట్ పెరిగింది తప్ప క్రైమ్ రేట్ తగ్గలేదు. దానికి పోలీసు వారి నిర్వచనం ఏంటంటే ఇదివరకైతే ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళం కాదు, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కడుతున్నాం కాబట్టి క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతుందని చెప్తున్నారు. దానికి క్రైమ్ రేట్ అన్నారు. ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన్ని క్రైమ్ రేట్ పెరిగిపోవడం కరెక్ట్ కాదు. నేరస్తులు పెరిగిపోయారా నేను అడుగుతున్నాను. నేరస్తుల్ని పెంచి పోషించే వ్యక్తులు పెరిగారు ఇక్కడ, నేరస్తుల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులు పెరిగారు ఇక్కడ. కారణం ఎవరండి? ఖచ్చితంగా కొంత రాజకీయాల్లో ఉంటున్న మాలాంటి వాళ్ళని బాధ్యత వహించాలి. బాధ్యత వహించాలి అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక మాటకి మా పార్టీ తరఫున మేము ఎవరికి ఏది ఇటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయమని భవిష్యత్తులో ఎలా చెప్తున్నారు, నేను కూడా నా వంతుగా నా పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేసే పరిస్థితులు మటుకు ఉండే పరిస్థితిని మేము క్రియేట్ చేయం. ఇటీవల కాలంలో అంటే మద్యం మాఫియా విషయంలో కానీ ఏ ప్రధానంగా జిల్లాలో కానీ రాజమండ్రిలో కానీ ఏ ఇష్యూ జరిగినా శివరామ సుబ్రహ్మణ్యం చుట్టూనే ఆ కథ నడుస్తుంది. దానికి కారణం ఏంటంటారు? అసలు అందులో మీ పాత్ర అంటే మీ మనుషుల పాత్ర. అది రైట్ టాపిక్ అడిగారు. ఈ జిల్లాలో రాజకీయాల్లో నేను 25-26 సంవత్సరాలు వచ్చాను ఉన్నాను. ఆల్మోస్ట్ అన్ని పార్టీ పదవులు ఎక్కువ చేశాను. తర్వాత రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత యాదృచ్ఛికంగా రోసయ్య గారు ముఖ్యమంత్రి అవ్వడం, రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఈ పదవిలో తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. ఇక రాజమండ్రిలో స్నేహితులు కానీ సర్కిల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఎక్కువ ఉంటున్నారు. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు నాతో కలిసి ప్రయాణం చేసేవారు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాతో ఉన్నారు, కట్మా వాళ్ళు లేరనేది పొరపాటు. దానికి కారణం ఎవరి కష్టంలో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి ఖచ్చితంగా వాళ్ళని చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఏడిపిస్తున్నారు, అటువంటి వ్యక్తులకు ఏ రకంగా సహాయం చేయాలన్న దాని మీద నేను మనసు పెట్టాను. ఆ మనసు పెట్టిన క్రమంలోనే అనేక ఆరోపణలు నా మీద వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మద్యం మాఫియా గురించి చెప్పారు. ఈ మద్యం మాఫియా విషయంలో రాజమండ్రిలో ఎవరైతే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారో, ఎవరైతే మద్యం వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఆ వ్యాపారాలు చేసే వ్యక్తులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళతో వాళ్ళు స్నేహం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇటీవల అరెస్ట్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం. ఈ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నిన్నటి దాకా నేరస్తుడు కాదు, ఇవాళ నేరస్తుడు ఇవాళ జైల్లో ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వ్యాపారస్తు, నా దృష్టిలో వ్యాపారవేత్త. కారణం వ్యాపారం చేసుకోవడంలో ఒక సిండికేట్ని మెయింటైన్ చేస్తూ ఒక 10-15 షాపులు ఆర్గనైజ్ చేసుకుంటూ ప్రభుత్వం కల్పించినటువంటి పాట ద్వారా ఏదైతే ఆప్షన్ బిడ్ ద్వారా షాపులు పొంది సిండికేట్ అయ్యి ఈ రాజమండ్రిలో మద్యం అంతా కూడా సిండికేట్ కింద ఏర్పడ్డారు. ఈ ఏర్పడిన నేపథ్యంలో అందరితో తిరుగుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ ద్వారా మేము ఏదో ఫైనాన్షియల్గా సంపాదించాలన్న అవసరం మాకు లేదు. వాళ్ళు కేర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం దగ్గర పదవి ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యంతో అప్రోచ్ బాగుంటుంది. సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్తే మనకి ఎంతో కొంత న్యాయం చేస్తాడు. సుబ్రహ్మణ్యం వల్ల అధికారుల వేధింపులు తగ్గుతాయి అనే ఆలోచనతో వచ్చేవారు తప్ప మీరు వాళ్ళు రాంగ్ మెథడ్లోకి వెళ్ళినా కానీ మీరు వాళ్ళకి ఏమన్నా అధికారులు చేశారా? అదే దానికే వస్తున్నారు. ఆ రకమైనటువంటి వ్యక్తులు కొంతమంది స్నేహంలో ఉంటారు, స్నేహితులు అనేక మంది ఉంటారు. ఈ బాలసుబ్రహ్మణ్యం విషయంలో కూడా కొన్ని పేపర్లు పనికట్టుకుని శివరామ సుబ్రహ్మణ్యం గారు ఇతను దాయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఏ రోజైతే బాలు మీద ఎఫ్ఐఆర్ పడిందో, ఎఫ్ఐఆర్ పడిన నేపథ్యంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, సార్
బాలసుబ్రహ్మణ్యం మీద ఇటువంటి ఎఫ్ఐఆర్ ఇటువంటి అభియోగాలు మోపబడి ఇతన్ని కొంచెం సరెండర్ అయితే అతనికి చేసిన నేరం అతనికి తెలియజేయాలి అంటే అతను నేరస్తుడిగా ఉన్నాడు కాబట్టి మీకు అతనికి ఏమన్నా సంబంధం ఉందా అని అడిగినప్పుడు ఒకటే చెప్పాను, ప్రతి ఒక్కరు నాకు తిరుగుతారు. నిన్నటి దాకా బాలు నేరస్తుడు కాదు, ఇవాళ బాలు నేరస్తుడి కింద మారాడు. ఖచ్చితంగా చట్టానికి లోబడే పనిచేయాలి కాబట్టి అతన్ని సరెండర్ చేయించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఖచ్చితంగా అతను సరెండర్ చేస్తామని చెప్పాం, సరెండర్ చేశాం. ఇంకోటి కూడా చెప్తున్నా, వ్యాపారం చేయడం నేరం కాదు. వ్యాపారంలో కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులని ఆధారంగా చేసుకుని ఇవాళ ఎవరైతే ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే లంచాలు తీసుకున్నారో ఆ లంచాలు తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఎఫ్ఐఆర్లో ఉన్నారు. దాన్ని మనమేమి ఎంటర్టైన్ చేయట్లే, ఎంకరేజ్ చేయట్లా. కానీ రాజమండ్రి దౌర్భాగ్యం ఏంటంటే మద్యం ఏరులై పారడానికి గల మార్గాలు ఏంటో ఆలోచించండి. ఎన్ని డిపార్ట్మెంట్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్టివ్గా పనిచేస్తుంటే ఇవాళ బాలు నేరస్తుడు అవ్వడం అంటే ఎంఆర్పి ధరకి మించి ఎగ్జాక్ట్ తప్పు. ఎంఆర్పి ధరకి మించి అమ్మడం 100% తప్పు. కారణం ఏంటంటే మేము ఎక్కువగా పాడుకున్నాం, మాకు నష్టాలు వస్తాయి, మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరు ఆక్షన్లో ఎందుకు ఆ రేటుకి పార్టిసిపేట్ చేశారు? అసలు గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయాలని ఇంత రేటు పెట్టి చేయడానికి గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వాళ్ళకి ఎలా లాభం వస్తుంది అనుకున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు తెలియదా ఇప్పటివరకు? కేవలం రాష్ట్రంలో రాజకీయాలు పరిశీలిస్తుంటే ఎన్నమ్మన్నా కూడా ఈ మీడియాలో వచ్చిన వార్తలు కూడా పరిశీలిస్తుంటే ఈ ఏసీబీ రైట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తిని దోషిగా నిలబడడం కోసం అని చెప్పేసి జరుగుతున్న ప్రయత్నాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించడం ఏమాత్రం కూడా తప్పు లేదు. ఒకటి ఇందాక ఇప్పుడు రాజమండ్రి విషయానికి వస్తే ఆ బాలసుబ్రహ్మణ్యం బాలు అన్న వ్యక్తి మా దృష్టిలో, అంటే నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది, చాలామంది ఫీల్ అయ్యేది కూడా ఏంటంటే అతను ఒక చిన్న పావు మాత్రమే దీంట్లో. ఈ రాజమండ్రియే కాకుండా ఈస్ట్ గోదావరి, వైజాగ్, విజయనగరం ఇవన్నీ కూడా ఈ జిల్లాలన్నింటిలో కూడా కోస్టల్ జిల్లాలో చాలా ఎక్కువ జిల్లాల్లో కేవలం ఒక వ్యక్తి అండదండలతో, ఒక అధికార పార్టీ వ్యక్తి అండదండలతో మొత్తం కూడా సిండికేట్లు నడుస్తున్నాయన్న విషయం బహిరంగ వేస్తుంది. ఇప్పుడు ఈ రోజుని విజయనగరం జిల్లాలో దాదాపు సకానికి పైగా, ఇంచుమించు 3/4 పైగా షాపులు వైట్ కార్డ్ హోల్డర్స్కి, లేకపోతే పొలాల్లో పనిచేసే పాలేర్ల పేరుని, లేకపోతే షాపులో పనిచేసే ఉద్యోగస్తుల పేర్లు ఉన్నాయంటే దాన్ని బట్టి ఈ సిండికేట్లు ఎంత బలంగా పనిచేస్తున్నాయనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి కారణం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అసలు మద్యం పాలసీని ఆ విధంగా మార్చి మద్యం మీదే అసలు ఆదాయం ప్రధానంగా తీసుకురావడానికి ఒక పునాది వేసిందన్నది ప్రధానంగా ఇతర పక్షాలు చేసే ఆరోపణ. ఇతర పక్షాలు కాదు, కాంగ్రెస్ ఖచ్చితంగా మనం పాలసీస్ ని కంపేర్ చేయండి. అవునండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలసీ తప్పును మీరు అనుకున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ పాలసీ తప్పును మీరు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకు మార్చలేకపోయారండి వీళ్ళు? అంటే తెలుగుదేశం పార్టీ టైంలో వచ్చిన ఆదాయం అంతా, ఇప్పుడు వచ్చిన ఆదాయం అంతా పూర్తిగా ఈ ప్రభుత్వం అంతా కూడా మద్యం వ్యాపారం మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉన్నదంటే బహిరంగ వేస్తున్నది. మీరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో అధికారంలో ఉంది, అధికారంలో ఎప్పుడో 2004లో అధికారంలో పోయింది. మీరు పోనీ మేము తప్పులు చేసామనుకుందాం, మేము మద్యం పాలసీ మా తప్పు అనుకుందాం. తప్పు అనుకున్నప్పుడు మీరు విచ్చలవాడిగా అది ప్రాక్టికల్గా లెట్ మీ కమ్ టు ది పాయింట్. బాగా చెప్పారు. మద్యాన్ని ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆడపడుచులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయన ఫస్ట్ సంతకం మద్య నిషేధం మీద సంతకం పెట్టారు. ఓకే, కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది చాలా ఇంప్రాక్టికల్గా తోచింది. ఎందుకంటే ఎక్కడికక్కడ మద్య మాఫియాలు పెరిగిపోవడం, ఇల్లీగల్ మద్యాలు రావడం, ఒక బలమైన అవాంఛనీయ ఆర్థిక శక్తులు ప్రబలిపోవడం, రాష్ట్రం అంతా కూడా ఒక ప్యారలల్ ఆర్థిక వ్యవస్థ స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ అన్న ఆర్థిక వ్యవస్థ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ చూసుకుని దాన్ని సరళించడం జరిగింది. అది సరే, సరళించిన తర్వాత కొన్ని జరిగినాయి, ప్రభుత్వాలు నడపడంలో కొన్ని జరిగినాయి. ఇప్పుడు మాది తప్పని మీరు అంటున్నప్పుడు మీరు అదే తప్పు ఎందుకు చేయాలి? మేము అధికారంలో, మేము ప్రతిపక్షంలో కూర్చున్నా సరే, మీరు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్న ఉరకలేసులు వచ్చేస్తున్నారు, మీరు ముందుకు వచ్చేస్తున్నారా? పూర్తిగా ఉన్నాయి అన్నీ కూడా. ఇవాళ ఒక వ్యక్తి అని కాదు, బొత్స సత్యనారాయణ మాట చెప్తున్నా. బొత్స సత్యనారాయణ గురించి ఇదంతా వచ్చిన టాపిక్. ఇవాళ ఢిల్లీ వెళ్ళి అయినా బొత్స సత్యనారాయణ గారు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద ఫైర్ అయిపోయి, నా మీద నువ్వు చేస్తావు, నన్నే టార్గెట్ పెట్టి చేస్తున్నావు అని ఆయన అంటాం, నేను లేదన్నా నేనేం చేయట్లేదని ఈయన అంటాం.
ఇవన్నీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది స్టేట్. బొత్స సత్యనారాయణ టార్గెట్ చేశారన్నది ఆరోపణ చేస్తారు. అవునండి, వినండి. బొత్స సత్యనారాయణ కూడా వ్యక్తిగతంగా ఆయనకి మద్యం వ్యాపారం ఈ రోజు కంటే చేసింది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులకి మద్యం వ్యాపారం ఉంది అని చెప్పడం జరిగింది. అందులో లోపాలు ఉన్నాయి, మేము వ్యాపారం అక్రమంగా చేస్తున్నాం అని చెప్పి ఆయన అనడం లేదు. ఇవాళ ఏసీబీ టార్గెట్ చేసింది, లేకపోతే ప్రభుత్వం టార్గెట్ చేసింది, ముఖ్యమంత్రి టార్గెట్ చేసింది అన్నది అది పేపర్లో వచ్చిన కథనాలే కరెక్ట్ కాదు. నేను వచ్చింది పేపర్ని మీడియాలో వచ్చిన ప్రతి వార్తని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక మీడియా బొత్స సత్యబాబు చాలా మంచివాడు, ఇంకొక మీడియా బొత్స సత్యబాబు గారు అసలు మంచి వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా కొంత, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గా కొంత, బొత్స సత్యబాబు గారికి కొంత, అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్, సొంత ఛానల్, సొంత బుర్ర, సొంత వ్యవహారంలో వాళ్ళు కొంత. ఈ రకమైనటువంటి ఇన్ని పరిస్థితుల్లో ఎవరిది ఏది నమ్మాలో ఏది కరెక్టో అన్నది అంచనా వేసుకోవడం ప్రజలకి తలో శిరోభారం. ఇవాళ కృష్ణ గారు ఢిల్లీ వెళ్ళి బొత్స సత్యబాబు గారు అధిష్టాన వర్గానికి కంప్లైంట్ చేశారని చెప్పారు. నేను చూడలేదు, నేను వెళ్ళలేదు. అది మీరు చదివిందే మీడియా గురించి చెప్తున్నా. ఈ మీడియా పోకడలు విపరీత పోకడలు ఉన్నాయి. మీడియాలో ఉన్నటువంటి కాంపిటీషన్ ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నిజంగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా మీడియా సరిగ్గా ప్రవర్తించట్లేదు. ఇవాళ సత్యబాబు గారా, చంద్రబాబు నాయుడు, శివరామ సుబ్రహ్మణ్యాన్ని పక్కన పెట్టండి, మద్యం వ్యాపారాలు అవాస్తవం నేను అనడానికి సరిపోను. ఎందుకంటే వాస్తవం ఏసీబీ కాదు ఢిల్లీ వెళ్ళడం కరెక్టే. ఢిల్లీ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అది పార్టీ ఇంటర్నల్గా మాకు తెలుసు. దానికి కారణం ఏంటి, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఏ రకంగా ఎంపిక చేయాలి, ఏ రకంగా వారిని ఎంపిక చేస్తే కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతినవు, కార్యకర్తలు సూచించిన నాయకుడికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అన్న దాని మీద ఢిల్లీ వెళ్ళి ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో కొంతవరకు ఏదైతే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, హానెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అతను కూడా గణేష్ అన్న వ్యక్తిని వేధించి, ఎవరైతే ఏసీబీ ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు వేధింపులకు గురి చేసి, నువ్వు పలానా వాళ్ళ పేరు చెప్పు, పలానా వాళ్ళ పేరు చెప్తేనే నిన్ను మేము డ్యూటీలో చేర్చుకుంటాం, లేకపోతే మీరు యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తామని. ఎంత ధైర్యం అండి ఉన్నతాధికారులకి, పైన సపోర్ట్ లేకపోతే అలా అనడం. అదే ఆ పరిస్థితులు అక్కడ క్రియేట్ అయినాయి. కాబట్టి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా ఒక లీగల్ నోటీసు ఆ ఉన్నతాధికారికి ఇచ్చిన నేపథ్యంలో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే పేర్లు చెప్పమని ఒత్తిడి తీసుకొస్తున్నారో ఆ ఒత్తిడి తెచ్చే అధికారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పడానికి చేసే ప్రయత్నమే జరిగింది. ఇది వాస్తవం. ఎలాగా ఎందుకు భావిస్తారు? ఇవాళ నా మీద ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఏసీబీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్సర్న్లో ఉంటుంది. వినండి సార్, నా మాట నా ప్లీజ్ నా కంప్లీట్ చెప్తాను. ఇవాళ ఏసీబీ వాళ్ళు, ఏసీబీ జడ్జ్, కోర్ట్ జడ్జి ఇవాళ నా మీద విచారణ చేయమని చెప్పి, నా మీదే కాకుండా అప్పటి నాతో ఉన్నటువంటి డీసీ అండ్ ఎండి బిఆర్ మీనా అతని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళు ఏసీబీ కూడా డైరెక్షన్స్ ఇచ్చినాయి. దానికి కొంత ఒక 2 minutes మీకు టైం చేసి చెప్తున్నాను వినండి. దాంట్లో ఉన్న కంటెంట్స్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే, ఎవరైతే దోషి కింద నేరస్తుడిగా నిరూపించబడి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మాకు ఆల్మోస్ట్ మేము ఏపీఐసి చైర్మన్గా నాకు మా ఎండీ గారికి ఏదో ఎంఆర్ఎంజీఎఫ్ కుంభకోణాన్ని బయట పెట్టకపోతే దాదాపు 35 కోట్లు విలువ చేసే దుబాయ్లో విల్లాని మేము అడిగామని చెప్పి ఆ విల్లా అడిగిన నేపథ్యంలో ఆ విల్లాలు మాకు ఇవ్వలేదు కాబట్టి ఈ కుంభకోణాన్ని బయట పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని చెప్పి చెప్తున్నాడు ఒక దోషి. ఈ దోషి చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో అతను చెంచల్గూడ జైల్లో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, 1.5 years నుంచి ఆల్మోస్ట్. ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న నేపథ్యంలో ఏ ఒక్కరోజు కూడా అతను నా మీద కానీ మా ఎండీ మీద కానీ సిబిఐ దర్యాప్తులో ఎప్పుడు ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇవాళ ఆల్ ఆఫ్ ద షెడన్ ఒక 1 month బ్యాక్ నుంచి ఈ రకమైనటువంటి యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఈ దోషి అయితే ఎవరైతే ఉన్నారో, నిర్ధారించబడి ఉన్నాడో, అతను ఒక అఫిడవిట్ హైకోర్టులో ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్, అతని తరఫున దల్జిత్ సింగ్ అహ్లూవాలియా అని హైకోర్టులో ఈ మా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి, ఎంఆర్లో విల్లాలు కొనుక్కున్నటువంటి వ్యక్తులకి ఆ రిజిస్ట్రేషన్ అలౌ చేయమని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేస్తే దాంట్లో ఒక వ్యక్తి అక్కడ వచ్చినటువంటి అడ్వకేట్ ఈ ఎంఆర్ కుంభకోణాన్ని బయటికి తీసామని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ని సరిగ్గా వాళ్ళు ఇవ్వలేనందుకు ఇది బయట పెట్టారని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేస్తే ఆ హైకోర్టు జడ్జి ఒకటి ఇచ్చారు తీర్పు. మీరు ఏదన్నా సరే ఓరల్గా మాట్లాడుతూ రిటర్న్గా మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆయన అఫిడవిట్ ఫైల్ చేస్తే అందులో ఉన్న ఎవిడెన్సెస్ చూస్తే ఆయన అఫిడవిట్ రూపంలో ఆయన కోర్టు సబ్మిట్ చేస్తే ఆ అఫిడవిట్లో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని హైకోర్టు జడ్జి పరిశీలించి టెక్నికల్ గ్రౌండ్స్ లేవని చెప్పి కొట్టివేయడం జరిగింది. అయిపోయింది అనుకున్న సబ్జెక్ట్ అక్కడ. ఎవరైతే వీళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మా మీద ఏదో డిఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. మా మీద ఏదో యాక్షన్ తీసుకోమని కోర్టుని అడిగారు. నేను ఇమీడియట్గా డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేశాను ఇమీడియట్గా. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఈ విజయరాఘవ్ అన్న వ్యక్తే, అంటే ఎవరైతే ముద్దాయి కింద లోపల ఉన్నారో వారే ఒక అఫిడవిట్ మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. చేసిన నేపథ్యంలోనే అక్కడ రిజెక్ట్ అయినటువంటి అఫిడవిట్ని ఎవరో సాక్షి పాఠకుడట. చూడండి ఎంత దారుణమో. సాక్షిలో ఒక పేజీలో ఫుల్ పేజీ ఒక ఐటెం వస్తే అందులో సుబ్రహ్మణ్యం మీనా ఫోటోగ్రాఫ్ వేసి వీళ్ళు ఇలా అడిగారు తీసుకున్నారు కదా, అడిగారట అని చెప్పి ఒక రకమైన వార్త రావడం, దాన్ని పేపర్ కటింగ్ చేసి రిజెక్టెడ్ అయిన అఫిడవిట్ కాపీని దాంట్లో యాడ్ చేసి ఏసీబీ కోర్టు కంప్లైంట్ చేస్తే ఏసీబీ విచారణకి ఆదేశించింది. ఇది ఏమన్నా న్యాయ సూత్రాలకి అనుగుణంగా ఉందని ఒకటి ఆలోచించేయండి. కారణం చెప్పనండి, ఒకటి ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సిబిఐ ఇందులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ కేసులు డైవర్ట్ చేయడానికి ఒక రకమైన ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత ఏసీబీ కేసు ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ రాష్ట్రంలో, అందులో అసలు ఫిర్యాదుగా ఉన్న ఎంఆర్ కేసులో ఫిర్యాదుగా ఉన్న ఏపీసీసీ చైర్మన్ గతంలో పనిచేస్తున్న ఏపీసీ చైర్మన్ ఇప్పుడు నిందితుడిగా చేర్చబడిన వ్యవహారానికి సంబంధించి బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. చిన్న బ్రేక్ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో శివరామ సుబ్రహ్మణ్యం వర్షం, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజ్ కుమార్ ఏమంటారు, అదేవిధంగా డెమికృష్ణ ఏమంటారు. వ్యాధులకు 24 గంటలు అత్యాధునిక ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలను అందిస్తున్న మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ బొల్లినేని హాస్పిటల్, కటారి గార్డెన్స్, రాజమండ్రి. ప్రతిరోజు రాత్రి 8:30 సిసిసి న్యూస్ బులెటిన్ లో సిసిసి చిత్రాన్ని మీకు అందిస్తున్న వారు ఆదివారం ఉదయం 10 గంటలకు స్పెషల్ తెలుగు మూవీని మీకందిస్తున్న వారు శ్రీ దంత వైద్యశాల, అచింత హోటల్ ఎదురుగా మేడపైన, కోటగుమ్మం, రాజమండ్రి. ప్రతి శనివారం మధ్యాహ్నం 2:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు విశిష్ట షాపింగ్ మాల్, పుష్కర్ ఘాట్, రాజమండ్రి. ఫోన్ 66558881. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు చక్రధర్ హాస్పిటల్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, బిఎల్పురం జంక్షన్, రాజమండ్రి. ప్రతిరోజు రాత్రి 8:30 సిసిసి న్యూస్ ను మీకు అందిస్తున్న వారు కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్, జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ, కోటిపల్లి బస్ స్టాండ్, సోనో విజన్ ప్రక్కన, రాజమండ్రి. ప్రతి మంగళవారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు an ultimate living destination, La Flora. Bookings open opposite FCI Godowns, Lala Cheruvu Road, Rajamandri. ప్రతి బుధవారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు కృష్ణ డెంటాక్యూర్, అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, అల్లూరి సీతారామరాజు జంక్షన్, దేవి చౌక్, రాజమండ్రి. ఫోన్ 246370. ప్రతి గురువారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు సూర్య స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, కోటిపల్లి బస్టాండ్ వద్ద, సాయి ప్రియ రెసిడెన్సీ వెనుక, రాజమండ్రి. ఫోన్ 645290. ప్రతి శనివారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు విజయ దంత వైద్యశాల. ప్రతి సోమవారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు
యశోద స్పెషాలిటీ దంత వైద్యశాల, వర్మ కలర్ ల్యాబ్ ఎదురుగా దేవి చౌక్, రాజం. అన్ని పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం స్టార్ట్ అయింది. ఇట్లాంటి పరిణామాల మీద ఆల్రెడీ ఒక సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి నేరుగా వెళ్ళి ఈ పరిణామం పార్టీకి మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ కారణం ఏంటంటే నేను యూపీఐసీలో ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలు ఏ రకంగా ఉన్నాయి, గతంలో ఏ రకంగా కేటాయింపులు జరిగినాయి, ఈ భూ కేటాయింపులు చేసినటువంటి విధానం ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ద్వారా కొన్ని ప్రాజెక్టులకు కట్టబడిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు పర్పస్ఫుల్గా ఉపయోగిస్తున్నారా లేదా, దాని మీదే మనసు పెట్టి చేయడం జరిగింది. దాని విషయంలోనే నేను దాదాపు చైర్మన్ అయిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో మాకు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్, నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నేను పనిచేశాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో భూపందేరం జరిగింది. ఈ భూపందేరం జరిగిన నేపథ్యంలో ఆ భూముల్లో ఇండస్ట్రీస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి రెవెన్యూ గ్రోత్ పెంచవలసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకి ఇచ్చినటువంటి ఎంఓఏ ద్వారా ఇచ్చిన ప్రాజెక్టులు ఏది ఇంప్లిమెంట్ కాలేదు. వచ్చిన తర్వాత నాకన్నా ముందు జరిగినటువంటి విధానాలు మేము సమీక్షించుకున్నాం. చేసుకున్నటువంటి టైంలోనే ఎంఆర్ కుంభకోణం బయటపడింది. మీరు అందరూ అనుకుంటే ఎంఆర్ ఒక్కటే అనుకుంటున్నారు. ఇందులో వైఎస్ఆర్ పార్టీ సంబంధించి జగన్ మీద ఆరోపణ. ఎస్ సార్. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి దీని అందరికీ కూడా కారణం. తప్పు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సాక్షాత్తు నేను సిబిఐ వాళ్ళ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో మొత్తం అంతా కూడా ఈ అవకతవకలన్నిటికీ కారణం ఈ భూ కేటాయింపులు, ఈ అక్రమాలు జరగడం కానీ, లేకపోతే జగన్ ఆస్తులు పెరగడానికి కానీ, లేకపోతే జగన్ ఈ జగతి పబ్లికేషన్స్లో ఈ షేర్లు విలువ అమాంతం పెంచేసి దాంట్లో పెట్టుబడులు పెట్టడం, ఈ ఇక్కడ హైదరాబాద్లో భూములు ఏదో ఒక సంస్థకు భూమి కేటాయించడం ఏంటి, దానికి బదులుగానేమో బెంగళూరులోనేమో మంత్రాను పెద్ద రాజప్రసాదాన్ని జగన్ కట్టబెట్టడం ఏంటి, ఇలాంటివన్నీ జరగడం పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగి రాజశేఖర రెడ్డి దీని బాధ్యుడు. నిజంగా ఎవరో మహానుభావుడు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి బతికిపోయాడండి. లేకపోతే ఆయన బ్రతుకుంటే నిజంగా ఇప్పుడు ఈ విల్ బి పుట్ బిహైండ్ బార్స్. ఇది యాక్చువల్గా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారండి. దగ్గర 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయినప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది డిపార్ట్మెంట్కి. ఇవాళ A1 కింద జగన్ గారిని పెట్టేసేసి 120B లేకపోతే 400, 420 ఇట్లా 3-4 సెక్షన్స్ పెట్టి అసలు సంబంధం లేని సెక్షన్స్ అండి ఇది. ఇప్పుడు 120 అంటే జనరల్గా ఏదన్నా కుట్ర పని ఇది ఉంటే 120 పెట్టారు. ఇట్లా చట్టాలలో కూడా ఉంటాయి. ఆయన జనరల్గా ఏంటంటే ఆయన తండ్రి ఎకరాల భూములన్నీ కూడా బదలాయించడం, దాని నుంచి వచ్చిన నిధులన్నీ కూడా జగన్ కంపెనీలోకి మార్చాలని ఈ అభియోగం. అదేవిధంగా సిబిఐ చేసిన ఛార్జ్షీట్లో తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని తను చేశాడని చెప్పేసి తండ్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన జగన్ గారు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా
అసలు తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఏనాడు కూడా ఉపయోగించలేదు, ఎప్పుడు ఏ రోజు కూడా సెక్రటేరియట్ కూడా రాలేదండి. అసలు సెక్రటరీకి రావాలంటే ఆయన అసలు సెక్రటరీ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇంకో విషయం సుబ్రహ్మణ్యం గారు ముందే క్లీన్ చిట్ ఇస్తలేనా రాజశేఖర రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పేస్తాడే. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదని ఆయన చెప్పనండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది నిజంగా ఛార్జ్ షీట్ లో సుబ్రహ్మణ్యం గారు ఒక మాట నన్ను కూర్చొనే ఉండే. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ఛార్జ్ షీట్ లో ఇప్పుడు మొత్తం 7 మంత్రులు ఉన్నారు. ఎవరైతే జీవోలు ఇష్యూ చేస్తారో, అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేస్తారో 7 మంత్రుల మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు నోటీసులు. అలా వాళ్ళు కూడా దీంట్లో పెట్టాలి ఛార్జ్ షీట్లో. ఒక్కసారి సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసిన ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేశారు. అందులో కొన్ని వ్యాలిడిటీ పాయింట్స్ కూడా మీకు క్యాల్కులేట్ చేయాలి. ఒక సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఈ సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ ఫైల్ చేస్తే ఈ మంత్రుల్ని కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు చేర్చకూడదు, వేడి మీద కూడా దర్యాప్తు చేయాలని ఒక వ్యక్తి పిటిషన్ ఫైల్ చేసి సుప్రీంకోర్టులో దాని మీద సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఛార్జ్షీట్లో పెట్టడానికి టెక్నికల్ గ్రౌండ్స్ ఒప్పుకో. అది నేను అడ్వకేట్ కాదు, కానీ మీకు కూడా వెరిఫై చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే 1 మంది గడువించింది సుప్రీంకోర్టు. ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి జీవోలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ ఏ రకంగా అడ్డగోలుగా జీవోలు ఇచ్చారని చెప్పి ఒక వ్యక్తి ఆరోపణ చేశారు. దాని మీద మీ సమాధానం ఏంటని చెప్పి సుప్రీంకోర్టులో ఇవాళ నోటీసులు ఇష్యూ చేసినటువంటి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకి వీళ్ళు నోటీసులు ఇచ్చిన క్లారిఫికేషన్స్ కరెక్ట్గా ఉంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకే సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్లు పెట్టాలి. ఇప్పుడు జరిగిన జీవోలు ఈ భూములు అక్రమ కేటాయింపులు జరిగినాయి అన్నప్పుడు జరిగిన అన్ని కూడా అక్రమ కేటాయింపులు జరిగినాయి, ఇంకా చాలా అక్రమాలు చోటు చేస్తున్నాయి, అవినీతి చోటు చేస్తున్నాయి అన్నప్పుడు ఆ జీవోలు ఇష్యూ చేసిన మినిస్టర్లు కూడా బాధ్యత లేదా, వాళ్ళ మీద కూడా ప్రైమా ఫేసీ లేదా? ప్రైమా ఫేసీ అనేది ఎట్లా వస్తుంది చెప్పనండి. ఏమండి, ఆనాటి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇది బయట పెట్టిన వ్యక్తి ఎవరు, బయటికి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు, బయటికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఎవరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు ఆలోచించేయండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు తీసుకురాలేదు, ఏమీ తీసుకురాలేదు. నేను చైర్మన్ అయిన తర్వాత శంకర్రావు గారు ఎవరండి, శంకర్రావు గారు ఎవరు చేశాడు, అలాగే ఎప్పుడు ఎర్రనాయుడు గారు శంకర్రావు గారు ఏపీలు ఫైల్ చేసిన పిల్ కంటెంట్ ఏంటండి? నేను మా దేశ మా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షురాలకు ఒక లెటర్ రాస్తే ఈ ఏపీఐఐసిలో ఈ రకమైన అక్రమాలు చోటు చేసుకున్నాయి, దీన్ని సరిదిద్దాలి అంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీని ఆదేశించడానికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాశా. ఆ లెటర్ కాపీనే శంకర్రావు గారు హైకోర్టులో పిల్ ఫైల్ చేశారు. దీన్ని నేను మీకు వాస్తవం చెప్పాలి. వెరీ గుడ్ అండి, నేను చాలా గర్వపడుతున్నాను. 100% ఈ మొత్తం ఇదంతా బయటకు రావడానికి ఒక మూలకారకుడు మన రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం అంటే నేను చాలా గర్విస్తున్నాను. కాకపోతే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇందాక బొత్స సత్యనారాయణ గారు అక్కడికి ఢిల్లీలోకి వెళ్ళి ఆయన ఏదో ఆక్రోశం వెళ్ళిపుచ్చినా ఇంకోటి వెళ్ళిపుచ్చినా మీ కాంగ్రెస్ పార్టీలో చాలా జరుగుతాయి అంటలో ఇదొక తప్పండి. బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడుతున్న ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆరోపణ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడైతే ఒక ప్రజావాద్యం సుప్రీంకోర్టులో హైకోర్టులో ఫైల్ జరిగిందో ఆ ప్రజావాద్యం ఫైల్ చేయించుకున్న నేపథ్యంలో వారి మీద కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి, సిబిఐ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ జరిగితే చంద్రబాబు గారు కూడా ముద్దాయి అవుతారని చెప్పి ఎవరో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక పేపర్ ఏం రాశారంటే, చంద్రబాబు నాయుడు గారు చిదంబరం గారిని కలుసుకుని చిదంబరం గారిని బతిమాలుకుని తన మీద ఉన్నటువంటి దర్యాప్తు లాభ చేయమని రిక్వెస్ట్ చేశారని చెప్పి మీరు అడుగుతా చంద్రబాబు నాయుడు వినండి సార్, అది బ్రో ఒక తెచ్చుకోండి, మీకు ఎవరైనా వస్తే
ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు, నా సిబిఐ ఎంక్వైరీ ఆఫ్ చేయమని చెప్పేసి అతను స్టే ఇవ్వలేదు. అది కోర్టు తప్పంటారు మీరు? రాజకుమార్ గారు కోర్టు తప్పంటారా? కోర్టు తప్పంటారు మీరు చెప్పండి. కోర్టు చెప్పండి. కోర్టుకి వెళ్ళి కోర్టుకి వెళ్ళడం అనేది మా పార్టీకి న్యాయం జరగదని చెప్పేసి మేము కోర్టు మార్చుకుని అడిగామండి. కోర్టుకి వెళ్ళడం స్టే తెచ్చుకోవడం తప్పే లేదు, కానీ దాంట్లో తప్పేం లేదు కదా. దాంట్లో ఇప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు పతివ్రత, బొత్స సత్యబాబు గారు పతివ్రత కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ అని పక్కన పెడితే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం పరిపాలన చేసినా ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలు కానీ బయటికి చెప్పడానికి ఆ రోజుల్లో అంత అవేర్నెస్ లేదు చంద్రబాబు గారి టైంలో. ఇవాళ అవేర్నెస్ బాగా పెరిగింది, మీడియా పెరిగిన నేపథ్యంలో ప్రతిదీ కూడా మీడియాలో చర్చకు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యం స్టార్ట్ అయింది. ఎవరైతే ఒక థర్డ్ పర్సన్ ఇవాళ తనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రజావాజ్యం ఒకటి హైకోర్టులో వేసి దాని మీద విచారణ చేయించమనే అంత చైతన్యం పెరిగింది ఇవాళ. అంశానికి మనం కట్ చేసుకుంటే ఇంకా జిల్లా రాజమండ్రి జిల్లా నగరాభివృద్ధికి 3 పార్టీ నేతలు సంబంధించి ముఖ్యంగా రాజమండ్రికి సంబంధించి గోరంట్ల బుచ్చి చౌదరి గారు 4 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా మన సూర్యప్రకాశ్ రావు గారు దాదాపు 8-7 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతారు. వీరిద్దరిలో అసలు వీరి పనితీరు ఏ విధంగా ఉంది, ఎవరిది బెస్ట్ అనుకుంటారు? చెప్పండి, నేను చెప్తాను. నాకేంటి బాగుంటా, నేను చెప్పమంటారా? అంటే ప్రజాప్రతినిధుల కింద పనిచేసిన వ్యక్తులు ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు లేదన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరు ఇది మమ్మల్ని అడగని క్వశ్చన్ కాదు. మీరు బుచ్చే చౌదరి గారు బాగా పనిచేశారా, రవి సూర్యప్రకాశ్ రావు బాగా పనిచేశారా అని అన్నది మేము అంచనా వెయ్యాలి అంటే నాకు బుచ్చే చౌదరిలోనూ తప్పులు కనబడతాయి, రౌతు సూర్యప్రకాశ్ రావు కూడా తప్పులు కనబడతాయి. కారణం వాళ్ళ పనితీరు వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి అంబిషన్తో ఉంటారు. ఆ అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పార్టీని ఉపయోగించుకుంటూ ఉంటారు. నేను బుచ్చే చౌదరి గారు బాగా పనిచేశారా, సూర్యప్రకాశ్ గారు బాగా పనిచేశారా నేను పక్కగా సచ్చినా చెప్పం. కారణం ఏంటి చెప్పనా? వీళ్ళిద్దరికి ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులు వేయడానికి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు. బుచ్చే చౌదరి గారు ఉన్నప్పుడు పుష్కరాలు వచ్చాయండి. అప్పుడు మన రాజమండ్రికి గ్రాంట్స్ ఎక్కువ వచ్చినాయి. దాని మీద అంటే కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి సూర్యప్రకాశ్ గారు టైంలో ఇంకా పుష్కరాలు రాలేదు. 2014లో మరి పుష్కరాలు వస్తాయి. 15 వస్తాయి. అప్పుడు ఉండదు గవర్నమెంట్ ఉండదో లేదు, డిసైడ్ చేసి మనవారండి ప్రజలు కదా. ఏదన్నా మన టౌన్ అభివృద్ధి, మన పట్టణం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా గ్రాంట్స్ తీసుకొచ్చి ఏదైతే కొంచెం మనకి కంజెస్టెడ్ ఏరియాస్ అయితే ఏవైతే డెవలప్మెంట్స్ చేయవలసిన ఏరియాలు ఉంటాయి అవన్నీ కూడా గ్రాంట్స్ లో గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకొచ్చి దశని మార్చే స్థాయిలో ఈ ఇద్దరు నేతలు పనిచేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఈయన ఎంతవరకు పనిచేశారు? ఆయన టైంలో ఆయన చేయవలసిన కార్యక్రమాలు చేశారు, ఈ టైంలో ఈయన చేయవలసింది చేశారు. నేను చెప్పనా, బుచ్చే చౌదరి గారు రాజమండ్రి మీద ఒక విజన్ వ్యక్తి. అతను అంటే కొన్ని సందర్భాల్లో నేను అతను వ్యతిరేకించాను ఒక టైంలో, రాజకీయాల్లో సహజమే అది. అయితే అతనికి రాజమండ్రి పట్ల ఉన్న, రాజమండ్రి అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను కానీ అతని విజన్ కానీ ఇప్పుడు నేను వ్యతిరేకించలా. ఇప్పుడు రాజ్ కుమార్ గారు పుష్కరాల గురించి చెప్పారు. పుష్కరాల టైంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన పుష్కరాలు అవి. మరి రాజమండ్రి ఎటువంటి డెవలప్మెంట్ అయిందో, రాజమండ్రి రూపురేఖలు సమూలంగా ఎలా మార్చబడ్డాయి అన్న విషయం మొత్తం రాజమండ్రి ప్రజలందరికీ, రాజమండ్రి ప్రజలకి కాకుండా రాజమండ్రి విజిట్ చేసే వాళ్ళకి కూడా, అంత ముందు రాజమండ్రి విజిట్ చేసిన తర్వాత చేసిన వాళ్ళకి కూడా రాజమండ్రిలో ఉన్న డెవలప్మెంట్ పూర్తిగా తెలిసింది. దానికి ఎట్లా కాబట్టి అప్పుడు ఫండ్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చేవి, ఫండ్స్ కూడా వచ్చేవి. ఆ ఫండ్స్ కూడా ఉపయోగించుకుని ఫండ్స్ తెచ్చి నేర్పు కూడా అతనికి ఉంది. అతనికి బుచ్చే చౌదరికి ఉండేది. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేశాడు ఆయన. అంటే ఎలక్షన్స్ అనేవి డెఫినెట్ గా ఇప్పుడు మా అధికారంలో లేవు. ఇప్పుడు మేము వినండి మీరు వినండి పూర్తిగా. రెండో ఆయన గురించి కూడా చెప్పాలి కదా నేను. సరే, రావు సూర్యప్రకాశ్ రావు ఆయన నాకు మంచి మిత్రుడు, సౌమ్యుడు. సరే, రాజకీయాల్లో ఆయన మంచి జాక్పాట్ కొట్టాడు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. అయితే ఈ 7 ఏళ్ల పరిపాలనలో 2004 నుంచి ఇప్పటి వరకు 2012 ఇంచుమించు 8 ఏళ్ళు దగ్గర అవుతుంది.
ఎన్ని గ్రాంట్స్ వచ్చినాయి అని చూసుకుంటే ఒకసారి నగరాభివృద్ధి గురించి కానీ కేవలం 12th ఫైనాన్స్ 13th ఫైనాన్స్లో వచ్చిన నిధులు కేంద్ర నిధులు తప్పితే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చిన నిధులు ₹1 కూడా లేవు రాజమండ్రికి. తెచ్చుకునే నేర్పు లేదు అసలు అక్కడ. కొన్ని వచ్చిన నిధులు కూడా సరిగ్గా ఖర్చు పెట్టగలిగే ఆ నేర్పరితనం కూడా ఇక్కడ లేదు ఇక్కడ. సో రాజమండ్రి డెవలప్మెంట్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడి కింద తయారైపోయిన ఆఫ్టర్ పుష్కరాలు. అదేవిధంగా హౌసింగ్ చూసుకుంటే హౌసింగ్లో కూడా దారుణంగా విఫలమైంది ఇక్కడ. ఈ రాజీవ సుగృహాన్ని పెట్టారు. వినండి నేను చెప్పాను. సుగృహ గృహకల్ప అండి, అది రాజీవ్ సుగృహ దాన్ని చెప్పారు. దానికి అట్టహాసంగా చాలా ప్రకటించారు, అన్ని చేశారు. ఒక్కొక్కరి దగ్గర 5,000 6,000 కట్టించుకున్నారు. చాలా మంది మా సొంత ఇల్లు వచ్చేస్తుందని చెప్పేసి మధ్యతరగతి జీవులందరూ కూడా దాని మీద చాలా అట్రాక్టే కట్టారు. అసలు దాని భూసేకరణ జరగలేదు. దాని పోనీ మా డబ్బులు మాకు ఇచ్చాను మహాప్రభు అంటే ₹1,000 తగ్గించుకుని మిగతా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ బాంబే గృహాలు కానీ ఇవన్నీ కూడా ఆవులో కట్టే గృహాలు కానీ ఇవన్నీ కూడా ఎవరికైతే అలాట్ అయినా వాళ్ళందరూ కూడా దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. సాక్షాత్తు కార్పొరేషన్లో అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. ఏంటి జిల్లా కలెక్టర్ని దీంట్లో ఒకసారి సమూలంగా దీని మీద అధ్యయనం చేసి ఎవరైతే అర్హులో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ముందుందా ఆ డిమాండ్ చేయడంలో మాకు ఇమ్మంటే ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇమ్మన్నాం ఆ పట్టాలు మార్కులేడని కాదు, పార్కులేడని ఫుల్గా తెలుగుదేశం పార్టీ కానీ బుచ్చి చౌదరి కానీ రైట్ ఉంది. రేపు పొద్దున్న టికెట్ ఎవరికి వస్తుందో ఎవరికి రాదో వేరే విషయం. కాకపోతే బుచ్చి చౌదరికున్న విజన్ మాత్రం ఎవరు కూడా తప్పు పట్టలేరు. రాజమండ్రి డెవలప్మెంట్ సంబంధించిన వరకునే ఆ విజన్ సూర్యప్రకాశ్రావులో తక్కువ ఉంది లేదా పూర్తిగా లేదు అని నేను చెప్తాను. మార్కులేసి బాధ్యత ప్రజలు, రాజమండ్రి ప్రజలు. ఇప్పుడు పుష్కరాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను కార్పొరేటర్గా ఉన్నాను. నాకు కూడా కొంత అనుభవం ఉంది. కారణం ఏంటంటే పుష్కరాలకి ఎంత గ్రాంట్ తెచ్చారో ఒకసారి బుచ్చి చౌదరి గారిని చర్చకు పిలిస్తే మేము కూడా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత గ్రాంట్ ఇచ్చారో, రాజమండ్రి నుంచి మేము ఎంత డెవలప్ చేశామో, కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది. కార్పొరేషన్ మేయర్ చక్రవర్తిగా ఉన్నారు కాబట్టి మేయర్ చక్రవర్తి చేసినట్టు కాదు, అది కార్పొరేషన్ అంతా కూడా రెస్పాన్సిబిలిటీగా ఏ రకంగా రాజమండ్రిని అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ప్రభుత్వ నిధులు ఎంతవరకు మంజూరైనవి, ప్రభుత్వ నిధులు మంజూరైన తర్వాత ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఎంతమందికి లబ్ధి చేకూరిందన్న దాని మీద మా దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అందులో ఏమీ వెనకడిగే ప్రసక్తి లేదు. అట్ ద సేమ్ టైం రఘు సూర్యప్రకాశ్రావు గారు శాసనసభ్యుడైన తర్వాత ఏమీ చేయలేదు అన్నారు. అది చాలా తప్పు. ప్లీజ్ ఏం చేయలేదు, టోటల్గా వీక్, ఆయన ఒక్కరికే విజన్ ఉంది, ఈయనకి విజన్ లేదు అన్నది తప్పు. విజన్ అన్నది ఆయనకి ఒక రకమైన విజన్ ఉంది బుచ్చి చౌదరి గారికి. రఘు సూర్యప్రకాశ్రావు విజన్లో వేరే ఉంది. తనకి పేదవాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి, ఎక్కడో నివాసం ఉండి ఇల్లు లేని గూడు లేని కూడుగుడ్డ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడుగుడ్డ కల్పించాలి, దీనికి ఏ రకమైన ప్రయత్నాలు చేయాలని దాని మీద మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వేల ఇళ్ళు ఈ రాజమండ్రిలో కన్స్ట్రక్షన్ జరిగి ఎంతమందికి అలాట్మెంట్ ఇచ్చారు, అందులో అవకతవకలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకతవకల విషయం మనం ప్రస్తావిస్తే గతంలో పనిచేసిన బుచ్చి చౌదరి గారి టైంలో కూడా ఉన్న అవకతవకలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ రాజమండ్రిలో పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడంలో ఎన్ని అవకతవకలు జరిగినాయో నా దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ కూడా మీరు నేను ఉంటున్న వార్డే, మీరు నేను ఏదైతే ఈ వార్డుల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఏ రకంగా ఎంజాయ్ చేశారో, ఎవరికి ఇచ్చారో, ఏ రకంగా వాళ్ళు అమ్ముకున్నారో, ఏ రకంగా దాన్ని ఒకరికి డబల్ రిజిస్ట్రేషన్స్ ఏ రకంగా ఎంకరేజ్ చేశారో అన్నది వివరాలు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత ఈ రాజమండ్రిలో ఎన్ని వేల ఇళ్ళు నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా అర్హులైనటువంటి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి మీరు ఏదైతే అడుగుతున్నారో, అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడంలో మేమే ముందున్నాం. దానికి కారణం చెప్తున్నారేనండి. మేము ఒక లిస్టు సబ్మిట్ చేస్తే ప్రతి కార్పొరేటర్ తన వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక లిస్ట్ సబ్మిట్ చేస్తే దీని మీద పూర్తిగా అధ్యయనం చేయమని చెప్పి రాజమండ్రి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణ్ కుమార్ గారు కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో కూడా క్లియర్గా కలెక్టర్ గారిని రాజమండ్రి వచ్చి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్నారో అది పార్టీలకు అతీతంగా ఇవాళ నేను పెట్టాను నిన్న మొన్న పెట్టాను అనే కాన్సెప్ట్ లేకుండా ఎప్పటి నుంచి ఈ హౌసింగ్ అప్లికేషన్స్ తీసుకున్నారు, ఎప్పటి నుంచి హౌసింగ్ అప్లికేషన్స్ గత జన్మభూమిలో కానీ
మేము పెట్టే రచ్చబండ ప్రోగ్రామ్స్లో కానీ ఇందులో క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఈ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి చూస్తే ఎంపీ గారు ఎంతమంది షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి అప్లికెంట్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇవ్వండి అని చెప్పి ఎంపీ గారు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ రకంగా రాజమండ్రిలో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి 2500 మందికి పార్టీలకు అతీతంగా ఇవాళ ఇల్లు వాళ్ళకి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి. అట్ ద సేమ్ టైం తర్వాత కూడా ముస్లిమ్స్కి కొంతవరకు ఉపకారం చేయాలి. ఎవరైతే పేదవాళ్ళు మైనారిటీస్ కింద ఉన్నారో వాళ్ళకు కూడా ముస్లిమ్స్కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి ముస్లిమ్స్కి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయింపులో వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ ఉన్నటువంటి అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా కలెక్టర్ గారు వెళ్ళిపోయిన లాస్ట్ రవిచంద్ర ఈ వర్క్ చేసి ఆ అలాట్మెంట్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా మీరు చెప్పినట్టుగా కూడా కొంతమంది 10,000-5,000 రూపాయలు డిమాండ్ ఇంత వివాదాస్పదం అవడానికి కారణం మీరే అన్న ఆరోపణ కూడా ఉంది. ఎలాగా అంటే మీరు ఒక లిస్ట్ సబ్మిట్ చేశారని, ఎమ్మెల్సీ ఒక లిస్ట్ సబ్మిట్ చేశారని, ఎమ్మెల్యే ఒక లిస్ట్ సబ్మిట్ చేశారు. ఇవన్నీ తలనొప్పిగా మారడంతో ఎంపీ ఆదేశాలు ఇచ్చారంట. అంతవరకు అది తప్పు. నేను ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాను. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో మేము ఈ సేవ చేస్తామని రాజకీయాల్లో ప్రవేశించినటువంటి మాలాంటి వాళ్ళం, ఎవరైతే మా చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులు పేదవాళ్ళు ఉన్నారో, లేకపోతే మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారో, ఈ పేదవాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇల్లు చేకూరాలి, ఇల్లు కావాలి అన్న దాని మీద నేను ఐడెంటిఫై చేసి నాకు ఆలోచనలోకి వచ్చినటువంటి వ్యక్తులు, నాకు ఎవరైతే రిప్రజెంటేషన్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అది సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారా, ఎమ్మెల్సీ గారు ఇచ్చారా, గణకృష్ణ గారు ఇచ్చారా? ఉన్నవాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకే ఎవరైతే ఆల్రెడీ ఇల్లు ఉంటుందో వాళ్ళకే ఒక ఇల్లు దాంట్లో అలాట్మెంట్ అయిందండి. అదే డిస్కస్ చేయాలండి. గౌరవ పార్లమెంట్ సభ్యుడు గారు చెప్పారని చెప్తున్నారు. ఆదేశాల మేరకు కలెక్టర్ గారు చేశారని చెప్తున్నారు. అయినా కానీ పూర్తి న్యాయం జరగలేదు. ఎలాగా నేను చెప్పేది? ఎలా జరగలేదు? కౌన్సిల్ ప్రకారం వెళ్ళిందా? చేశారా? కౌన్సిల్ తీర్మానం ఎంక్వైరీ చేశారా? ఒక్కొక్క కార్పొరేట్ కి 25 ఇల్లు ఇచ్చే 40 ఇల్లు ఇచ్చేయమని. అది కాదు, అర్హులైన వాళ్ళకి ఇమ్మని చెప్పాము. మాకు ఇమ్మని చెప్పలేము. మీకు ఇమ్మని చెప్పింది మీకు వైరుధ్యాలు ఉంటాయి. మీకు ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఏపీఎస్సీ చైర్మన్ గారికి మీలో మీకు వైరుధ్యాలు ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున బుచ్చయ్య చౌదరి గారు అన్న లిస్ట్ ఇచ్చారా? గన్నికృష్ణ గారు అన్న లిస్ట్ ఇచ్చారా? రాజ్ కుమార్ గారు లిస్ట్ ఇచ్చారా? పక్కన పెట్టండి. పేదవాళ్ళు, అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు వచ్చినాయా లేవో మీరు ఆలోచన చేయండి. జరగలేదు, జరిగింది, జరిగింది. రాజమండ్రి ఎనీ టైం ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రతి ఇల్లు కూడా ఇచ్చారు. నేను మీరు నెక్స్ట్ అప్డేట్ చేసుకోవడానికి వారి ఇన్ఫర్మేషన్ తో రమ్మనండి. ప్లీజ్ సార్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తో మేము కూడా వస్తాం. ఎవరైతే అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చామని మేము చెప్తున్నామో, మీ టైంలో అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు రాకుండా మీ కార్యకర్తలకే ఇల్లు వచ్చాయని మేము ఆరోపణ చేస్తున్నామో, దీని మీద స్టాండ్ అవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ స్టాండ్ క్లియర్. మీరు ఎప్పుడైతే ఇక్కడే ఒక సుబ్రహ్మణ్యం ఒక వెనకాల చేసిన ఒక విధంగానే గతం గురించి మాట్లాడుతున్నా కదా, ప్రజెంట్ జరిగిన దాంట్లో తప్పులు జరిగినా లేదనే విషయం గురించి మాట్లాడుతున్నారు. మన తప్పులు జరిగినాయి మీరు అధికార మీరు కాదన్నండి, మీరు అవునన్నా కాదండి అవకాశం ఇచ్చారు. 2 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు జరగడానికి మీరు నేను కాదు. ఖచ్చితంగా ఏమాత్రం జరగలేదు నేను ఒప్పుకోనండి. ట్రాన్స్పరెంట్ గా జరిగింది, కలెక్టర్ జరిగింది ట్రాన్స్పరెంట్. ఆ పరిస్థితి ఉంటే కనుక ఏంటండి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక తప్పు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ. పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమండి, ఎంపీ ప్రజాప్రతినిధి కాదా? ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు కాదా? వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడే వ్యక్తులు కాదా? అధికారులకి సూచించాలి. అధికారులు ఏ రకంగా పనిచేయాలో, పని చేయలేని పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యే గైడ్ చేయాలి. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టాలి. వాళ్ళ ద్వారా కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి. ఏ రికమెండేషన్స్ లో అర్హులు ఉన్నారో, అర్హులు ఏ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు నిర్ధారించాలి. అధికారులు నిర్ధారించాలి. ఏముంది, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ అధికారులు చేయాల్సిన పని మన ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని. ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎందుకని మేము కూర్చుని ఇక్కడ సినిమాలు చూడడానికి లేకపోతే టీవీలు చూడడానికి అనుకున్నారేంటి? ఎవరైతే ఒక ప్రజల్లో ఎన్నుకోబడ్డ ప్రతినిధి ఉన్నాడో ఖచ్చితంగా ప్రజాప్రతినిధికి వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా అధికారులకు అందజేయాలి. అధికారులకు అందజేసిన నేపథ్యంలో అధికారులు వాళ్ళు అర్హులా అనర్హులను నిర్ణయించవలసింది అధికారులు. ఏ రకంగా అనర్హత ఉందో వాళ్ళు దాన్ని నిర్ధారించి కన్సర్న్ అప్లికెంట్ కి దాన్ని వివరాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపులన్నీ తలుకో లిస్ట్ ఇచ్చే అవకాశం. కాంగ్రెస్ పార్టీలోను తెలుగుదేశం పార్టీలోను గ్రూపులు కాదు సార్. ఇక్కడ పేదవాడికి ఉపయోగపడాలి,
పేదవాడికి ఉపయోగపడడానికే కాంగ్రెస్ పార్టీగా మేము పార్టీ బాధ్యులుగా మేము ఉన్నాం కాబట్టి పేదవాళ్ళకి ఉపయోగపడడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఆలోచన నేపథ్యంలోనే ఎక్కడో శాటిలైట్ సిటీలో రాజమండ్రికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్ సిటీలో బుచ్చే చౌదరి గారి విజన్ ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఇల్లు కట్టి కొంతమందికి ఉపకారం చేశారని చెప్తున్నారు. ఇవాళ రాజమండ్రిలో ఒక పేదవాడు నివసిస్తే వాడి జీవ నెలసరి ఆదాయం బట్టి ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే రాజమండ్రిలోనే మనతో పాటే వాళ్ళు ఇక్కడ ఇల్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి జీవితాలు బాగుంటాయని చెప్పి అనేక కాలనీస్లో అనేక వార్డుల్లో ఇవాళ ఇళ్ల నిర్మాణాలు స్టార్ట్ అయినాయి. ఒకటి బాధ కాదు అండి. అయితే ఇప్పుడు కట్టిన హౌసెస్ రామకృష్ణ థియేటర్ ఉన్న అసెట్ అయితే నిజంగా చాలా కాస్ట్లీ ఏరియా ఇది. ఈవేళ ఎకరం చూపించి ₹1,00,00,000 పైన బయట ప్రైవేట్గా మార్కెట్ రేట్ జరుగుతుంది. అలాంటిది మన ఎండోమెంట్స్ ల్యాండ్ దేవస్థానం ఉంది, మార్కండ స్వామి గుడిది, వేణుగోపాల స్వామి గుడిది ల్యాండ్ని వాళ్ళు గవర్నమెంట్ తీసుకుని దీని ల్యాండ్ ఆఫ్ చేంజింగ్ కింద వేరే చోటకు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఇక్కడ మంచి కాస్ట్ ఏరియాలో కట్టింది వాస్తవే. కాకపోతే ఇల్లు అనేది సక్రమంగా జరగలేదు. ఎవరైతే ఇల్లు లేదని ఉందో పార్టీ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్ వరకు పోరాటం చేస్తాం, అదంతా యథార్థం. ఎలక్షన్ అయిపోతే ఎవరికైతే నిజంగా ఇల్లు అయితే లేదో వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. మా పార్టీలో బన్సాల్ బాబుజీ గారు మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఆయన గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉంటూ ఆయన కొంతమందికి రికమెండ్ చేయడం జరిగింది. సరే సూర్యప్రకాష్ గారు తప్పనిసరిగా పర్సూ చేస్తానని చెప్పలేదు. ఈయన వైఎస్ఆర్ లాగా వచ్చిన తర్వాత ఆ లిస్ట్ అంతా పక్క వెళ్ళిపోయింది. అది దీన్ని బట్టి ఏంటంటే కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లబ్ధి జరిగింది తప్పించి ఇతర వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. పూర్తిగా నాయకులకి సంబంధం ఉండకూడదు సార్, పార్టీలకు సంబంధం ఉండకూడదండి. పార్టీలకు సంబంధం ఉండకూడదండి. నేను ఎప్పుడు రికమెండ్ చేయలేదు ఎవరికైనా, నేను ఎప్పుడు చేయలేదు. పూర్తిగా అధికారులు చేయలేదు. అధికారులు చేయాల్సిన బాధ్యత ఎంపీ గారు లెటర్ అధికారులు చేయాలి. రాజకీయాల్లో ఉన్న ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే గారు సొంత మనుషులకు ఇచ్చేసుకుంటాడండి, లేదా ఏపీఎస్సీ చైర్మన్ గారు సొంత మనుషులకు ఇచ్చుకుంటాడండి, లేదా ఎమ్మెల్సీ గారు ఇచ్చుకుంటాడా? మీరు పవర్లో ఉన్నారు. మీరు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుచ్చి చౌదరి గారు లక్ష్మీపార్వతి పార్టీలో ఉన్నప్పుడు మీరు కూడా పవర్ని ఎంజాయ్ చేశారు. 50 సంవత్సరంలో మీరు చేసిన ఎంజాయ్మెంట్లో మీరు ఏ రకమైన సిఫార్సులు చేశారో మాకు కూడా రాజమండ్రి పౌరుడిగా నాకు కూడా ఒక సిఫార్సు అనేది మీరు చేయలేదంటే తప్పు అవుతుంది. రాజకీయాల్లో పాయింట్ అవుట్ చేయలేదు. ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేయడండి. పాయింట్ అవుట్ కొన్ని వందల ఆరోపణలు అయితే రాజకీయాల్లో ఉంటే సిఫార్సులు లేకుండా రాజకీయాలు ఎందుకుంటామండి? అసలు సిఫార్సులు లేకుండా రాజకీయాలు మాకు మేముగా మా పార్టీ లేకపోతే ఇంకో వాళ్ళకి ఏదో పని చేసి పెట్టని చెప్పడం వేరు, అందుకని ఇల్లు ఇచ్చేయమని చెప్పడం వేరు. ఇప్పుడు వీరికి రామనారాయణ గారికి ఒక ఇల్లు సీతంపేటలోనే, ఆయన ఇల్లు ఉండగా ఇంకొక ఇల్లు ఇమ్మని చెప్పడం అది సిఫార్సు అండి. అలా చేయొచ్చని అడుగుతున్నాను నేను. ఎప్పుడు ఇవ్వలేదు అలాగా. నేనా ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న పేదవాళ్ళకి, నాతో ఉన్న పేదవాళ్ళకి, అర్హులైన పేదవాళ్ళకి ఈ రోజు కూడా రేపు కూడా రికమెండ్ చేస్తాను. ఏ క్షణంలోనూ కూడా ఆగను. అది కూడా చెప్తాను. నా వాదన మీరు అడ్డు రాకండి. ఎవరైతే పేదవాడు అర్హులు ఉన్నారో నిజంగా నాతో ఉండి కష్టపడి వాడికి తినడానికి తిండి లేకపోతే, కట్టుకోవడానికి బట్ట లేకపోతే, ఉండడానికి నివాసం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికి, ఆ కుటుంబానికి ఆధారం పెంచడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది చెయ్యమనడానికి నేను వెనకాడను. ఆయన తప్పు ఒప్పు, ఆయన డిసిషన్, ఆయన డిస్కషన్, ఆయన పవర్స్ ఆయన ఇష్టం. కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా పనిచేయాలి. ఒకవేళ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే యాక్చువల్గా ఉన్నవాళ్ళకి ఇవ్వద్దు. పార్టీలు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలు పక్కన పెట్టి ఎవరైతే నిజంగా అర్హులైతే, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్తాం. ఏమండి, నేను ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను నన్ను నమ్ముకున్న వాళ్ళ వెనకాల, నమ్ముకున్న వాళ్ళ కోసం, లేకపోతే నా కోసం పాటుపడే వాళ్ళ కోసం, నా కోసం వల్ల పేదల కోసం, నా కోసం మీకోసం అంటే మనందరూ కోసం, పేదల కోసం, సుబ్రహ్మణ్యం పేదల కోసం చేసే ఉన్నాడు. నేను కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, చొక్కా విప్పుకుని నేను కూడా సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ ధర్నాలు ఎలా చేశారు, నేను కూడా ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. నేను అధికార పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి, గొడవలు చేసిన రోజులు ఉన్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే చొక్కా ఎప్పుకుని వెళ్ళి పోట్లాడిన రోజులు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే,
అడ్డగోలుగా ఎవరికి నేను సిఫార్సు చేయలేదని చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా దానికి కట్టుబడి ఉన్నాను, భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటాను. నా సొంత తమ్ముడికైనా లేదా నా సొంత కూడా తిరిగేవాడికైనా కానీ అడ్డగోలుగా సిఫార్సు చేయమని నేను చేయను, చచ్చితే చేయండి. నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ వర్త్. కాంగ్రెస్ పార్టీ చేసిందంటారా మీరు ఆ విధంగా? అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పేపర్లో వచ్చినాయి కదండి. ఏంటండి పేపర్ ఏమొచ్చింది? పేపర్ లో మీకు క్లారిటీ మీకు ఎవిడెన్స్ ఏం కావాలో చెప్పండి. మీరు ఒక పేరు చెప్పి ఇప్పుడు అలా వ్యక్తికి ఎమ్మెల్యే గారు యాక్చువల్ గా ఇక్కడ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఇక్కడ ఏరియా చేస్తుందండి. ఇక్కడ ఎవరిని అవ్వట్లేదని చెప్పేసి ఫైల్ అంతా తీసుకెళ్లి కాకినాడలో అప్ చెప్పేస్తారండి. అదే ఎవరికైనా చెప్పారండి కాకినాడలో కలెక్టర్ ఎంక్వైరీ చేస్తున్నారు కదా. వాళ్ళ చెప్తాను సార్ ఓన్లీ జస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాను. నిజంగా కలెక్టర్ గారు పారదర్శకంగా ఎంపిక చేసినటువంటి లిస్టు ఫైనలైజ్ చేసి చూస్తే నేను ఓపెన్గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి పేదవాళ్ళు అన్యాయం అయిపోయారు. తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వార్డుల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరింది. ఎలా లబ్ధి చేకూరింది అంటే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఒక ఆఫీసర్స్ని అపాయింట్ చేసి అక్కడ ఐడెంటిఫై చేసి ఎవరిది ఫస్ట్ అప్లికేషన్, ఎవరు ఫస్ట్ అప్లికెంట్, ఎన్నాళ్ళ నుంచి ఈ అప్లికేషన్ పెండింగ్లో ఉంది, వీళ్ళకి నిజమైన సబ్డ్యూల్ కాస్టా కాదా, వీళ్ళ అర్హులా కాదా, వీళ్ళ పేదవాళ్ళ కాదా, వైట్ కార్డ్ హోల్డర్సా కాదా అని అంచనా వేస్తే వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి యార్లగడ్డ శేఖర్ వార్డులో 400 మందికి ఇళ్ళు వచ్చినాయి ఇవాళ. అంటే అది అందరూ జెన్యూన్ కాబట్టి అంటే మేము ఇస్తేనేమో మీ జెన్యూన్ అంటే జెన్యూన్ కాబట్టి వచ్చింది. జెన్యూన్ ఏంటండి? జెన్యూనిటీ అనేది ఎక్కడండి? ట్రాన్స్పరెంట్ గా చేస్తేనే జెన్యూనిటీ వస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ చేయడానికి ఉన్న అవకాశాలు ఎవరిచ్చారు? మేము ఇచ్చాం, మేము కల్పించాం. మేము చొక్కా పట్టుకునే అధికారం మాకు ప్రతిపక్ష పార్టీగా అధికారం ఉంది లేదా? హక్కు ఇచ్చారు మీకు, ప్రజలు ఇచ్చిన హక్కు పక్కన కూర్చోమని, మిమ్మల్ని చొక్కా పట్టుకోమని కాదు. సార్ ప్రజలకి మంచి చేసి ప్రజల తరపున పోరాటాలు చేయండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతే తప్ప చొక్కాలు పట్టేసుకుంటే రాజకీయాలు నడిచిపోవు, చొక్కాలు పట్టేసుకుంటే పనులు జరిగిపోవు. ప్రజలు మీ విశ్వసనీయతని నమ్మాలి. బుచ్చి చదువుని తప్పంటే నేను కూడా చెప్తున్నాను, ఆయన మాటలు నేను ఎక్కువిస్తా. విజన్ ఉన్న ఎమ్మెల్యే అని చెప్పి నేను ఎప్పుడు ఆయన గౌరవిస్తాను. ఎందుకంటే రాజమండ్రిలో కొంత విజిబిలిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను అతన్ని. ఆయన విషయంలో నాకు కూడా కొంత రకమైన గౌరవం ఉంది. మీరు సూర్యప్రకాష్ విషయంలో మీరు ఆ రకంగా ప్రవర్తించకూడదు. కారణం చెప్పమంటాను, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి ఎన్నో రకమైన ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. ఈ ఒత్తిళ్లలో కొన్ని పొరపాట్లు జరిగాయేమో, ఆ పొరపాట్లు కూడా మేము ఎక్కడ సహించాలా. ఖచ్చితంగా పొరపాటు రెక్టిఫై చేసుకోవడానికి కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా తప్పపడితే మేమేం చేయలేం. ఎన్ని ఇళ్ళు ఇచ్చాము లెక్కెట్టుకోండి. హాట్ టాపిక్ సిసిసి హాట్ టాపిక్ ఈ రోజు ఈ వారం సంబంధించి ఇక్కడితో ముగిసింది. తిలా పాపం తలా పిడికడు అన్న విధంగానే రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఉండడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఒక సిస్టమేటిక్ వేలో ఇళ్ళని కేటాయించి పేదలకు, నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గృహాలు కానీ కేటాయిస్తే ఇట్లాంటి చర్చకే అవకాశం లేదు. అయితే ఇందులో చాలా లోతుగా చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులు అంటున్నారు. మరోసారి ఇలాంటి చర్చకి అవకాశం కల్పించమని కోరుతున్న వల్ల అసలు ఆ లోటుపాట్లు ఎక్కడ జరిగాయి, అవకతవకలు ఎక్కడ జరిగాయి అనే చర్చని మరోసారి కంటిన్యూ చేస్తాం. ఇప్పటి వరకు జరిగిన ఈ హాట్ టాపిక్ చర్చా కార్యక్రమాలు చూసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అతిథులకి సిసిసి ఛానల్ తరఫున ఒక ప్రజ్ఞలు తెలియజేస్తాను. సిసిసి ఛానల్ వాళ్ళు ఈ మొదలుపెట్టిన ఈ ప్రయత్నాన్ని నేను హర్షిస్తున్నాను. భవిష్యత్తులో ఇది తొలి ప్రయత్నం కాబట్టి భవిష్యత్తులో జరిగే ప్రయత్నాల్లో ఇంకా ఎంతో ప్రయోజనకరంగా ఉండి ప్రజలకి మరింత చెరువుకెళ్ళి ప్రజా సమస్యలు మరింత లోతుగా చర్చింపే అవకాశం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిసిసి ఛానల్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చర్చా వేదిక బాగుందండి. ఈ చర్చా వేదిక ద్వారా రాజమండ్రిలో రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారు, రాజమండ్రి రాజకీయ నాయకులు ఏ రకంగా ప్రవర్తనలు ఉంటున్నాయి, రాజమండ్రిలో రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారా అన్నది నిర్ధారించుకోవడానికి ఒక వేదిక ఇవ్వాలి. అలాగే గతంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తోంది, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక సమస్యలు మీరు చెప్పినటువంటి ఫస్ట్ భూమాఫియా విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ, లేదా శాంతి భద్రతల విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, లేకపోతే ఇతర అంశాల విషయంలో కానీ, రిజిస్ట్రేషన్స్ విషయంలో ఏ రకమైనటువంటి తప్పిదాలు జరుగుతున్నాయో ఆ తప్పిదాలన్నీ కూడా బయట పెట్టడానికి, ఆ తప్పిదాల మీద సరైన చర్చలు తీసుకోవడానికి వీలుగా ఈ వేదిక, ఈ చర్చా వేదిక మాకందరికన్నా ఎక్కువ అధికారులకే అవసరం. ఎందుకంటే జవాబుదారీతనం వాళ్ళలో పెరుగుతుంది,
అధికారుల జవాబుదారీతనం పెరిగితే ఖచ్చితంగా కొంత లంచగొండితనం తగ్గుతుంది. ఆ రకంగా మీరు చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సిసిసి ఏదైతే మీరు కాన్సెప్ట్లో ఎవ్రీ వీక్ ఈ చర్చా వేదిక పెట్టి అందరినీ డిఫరెంట్ పార్టీస్ వల్ల ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీపుల్ని పిలిచి ఏ రకంగా మీరు కండక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నందుకు మేము ఏ రకంగా తప్పులు చేస్తామో తప్పులు చేయమో మీరు నిలబెట్టి నిలదీసి అడిగే హక్కు మీకు ఉంది కాబట్టి ఆ హక్కును మేము ఉపయోగించుకుంటాం. మా తప్పుదాలను మేము ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. తప్పు చేయకపోతే తప్పు చేయనట్టుగానే మీకు చెప్పడానికి ఈ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తాం. ఆ రకమైన ప్రయత్నం మీరు కల్పించినందుకు ప్రథమంగా రాజమండ్రిలో నేను అనేక స్టూడియోస్లో హైదరాబాద్లో పార్టిసిపేట్ చేశాను. రాజమండ్రిలో ఇవాళ ఇలా రకమైన పార్టిసిపేషన్ నాకు కొత్త అనుభూతిగా ఉంది. ఈ పార్టిసిపేషన్ వల్ల రాజమండ్రిలో మనం నడుచుకునే విధానంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. రాజమండ్రి ప్రజలు క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా మన ముందే ఉంటాయి. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు సిసిసి ఛానల్ వాళ్ళు మరి చక్కని ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది ప్రతి వారం కూడా ఇట్లాగే అన్ని పార్టీస్ వాళ్ళని కేకేసి చర్చా వేదికని మరి డిస్కస్ చేసినట్టయితే ఇటు అధికారులకని ఇటు రాజకీయ నాయకులకని అందరికి కూడా పూర్తిగా అర్థమవుతుంది. మరి దీన్ని బట్టి ప్రజలకు కూడా పూర్తిగా ఈ రాజమండ్రి పట్ల అవగాహన కూడా పెరుగుతుంది. అసలు ఏ పార్టీలు ఎంతంత ఇది ఏ విధంగా పనిచేస్తున్న విధంగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం కంటిన్యూ చేయాలని చెప్పేసి సిసిసి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా సిసిసి ఛానల్కి ఇక్కడికి విచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గణేకృష్ణ గారికి, శివరాం సుబ్రహ్మణ్యం గారికి, బొమ్మన్ రాజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా అనేక అంశాల మీద మనం లోతుగా చర్చించాల్సి ఉన్న సమయం లేకపోవడం వల్ల మరోసారి వివిధ పక్షాల నేతలు, ప్రజా సంఘాల నాయకులతో కూర్చొని తప్పనిసరిగా లోతుగా విశ్లేషణాత్మక చర్చని కొనసాగిద్దాం. ఇది ప్రతి తొలి వారం, అదేవిధంగా 3వ వారం రాజమండ్రిలో ఎపిసోడ్ నడుస్తుంది. యూసీసీ కాకినాడలో 2వ వారం, 4వ వారం మనకు చర్చా కార్యక్రమం జరుగుతుందని ప్రేక్షకులు గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.